నోటిఫికేషన్ వచ్చేస్తుందిగా. ఓకే. మనము ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాం. అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క విషయాలు, అమ్మవారి యొక్క చుట్టూ ఉన్న దేవతలు, వాళ్ళ గురించి విషయాలు అర్థం చేసుకుంటూ మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ ఈ వారం ఇప్పుడు విన్నాము, మర్చిపోయామేమో, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేటప్పటికి కొన్ని మళ్ళీ గుర్తొస్తున్నాయా అంటే ఇవన్నీ మనకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అద్భుతమైన అలౌకిక విషయాలు అన్నమాట. ఇవి ఆధ్యాత్మిక విషయాలు, హయ్యర్ ప్లేన్ విషయాలు. ఇవన్నీ మనకి సబ్ కాన్షియస్ లో ఖచ్చితంగా మనకి పేస్ట్ అవుతున్నాయి, పేస్ట్ అవుతాయి కూడా. నాకు అనిపిస్తుంది, అరే ఏంటి లాస్ట్ టైం నేను ఎక్కడ దాకా చదివాను, ఏంటి మర్చిపోయానా, ఏంటి అసలు ఎక్కడున్నాము. కానీ మళ్ళీ మనము ఒక్కసారి ఆ మూడ్ లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనము ఒక్కసారి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమ. ఆయాతు వరదా దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాత బ్రహ్మయోని నమోస్తుతే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఆ తర్వాత మనం అలా మనం గురు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనము ఏదైనా ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ నేను చేసి గురు ప్రార్థన ఖచ్చితంగా కనుక చేసుకుంటే ఆ వెంటనే గురువు మనలోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ మళ్ళీ మనము సామవేద శర్మ గారిని కూడా తలుచుకుంటాము. ఎందుకంటే ఆయన రాసి ఇచ్చిన ఈ విషయాలన్నీ మనము చర్చించుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఆ గురు ప్రార్థన అవ్వగానే ఇంకా ఆయన వస్తారు, ఆయనే మనకి చెప్తారు. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో మనం ఇప్పుడు అబ్జర్వ్డ్, అబ్జర్వేషన్ అండ్ ది ఆబ్జెక్ట్, మూడు మూడు విషయాలు ఎప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఆ మూడు విషయాల్లో ఇక్కడ నేను కూడా ఒక సాక్షి అయిపోతా అనమాట. మాటలు వస్తుంటే ఒక్కొక్కసారి ఆ ఈ స్పీచెస్ మళ్ళీ మళ్ళీ నేను వింటుంటాను, ఎలా ఈ మాటలు ఎలా వచ్చినాయి, ఈ మాటలు ఎలా వచ్చినాయి అంటే ఆ ఫ్లో అలా గురు గురు బ్రహ్మ గురు విష్ణు అనగానే మనకి ఆ ఫ్లో మనలోకి దిగిపోయిన ఆ గురువు ఎక్కడెక్కడి నుంచో కొన్ని కొన్ని ఐడియాలు మనకి జోడిస్తూ ఉంటారు, మనకు వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఆలోచనలు కానీ ఇటువంటి విషయాలు కానీ నేను కూడా మీతో కలిసే వింటున్నాను, నేను మీతో కలిసే తెలుసుకుంటున్నాను. కొన్ని కొన్ని నా ఊహకి మించినవి కూడా వస్తూ ఉన్నాయి వీటిలో. ఆ ఏంటంటే ఆ అమ్మవారి యొక్క గ్రాండ్ విజన్ చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. వచ్చి షీఈస్ ది లార్డ్ ఆఫ్, షీఈస్ ది బాస్ ఆఫ్ సమ్ సమ్ మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్. ఎన్నో ఎన్నో నక్షత్రాలకి, ఎన్నో సోలార్ సిస్టమ్స్ కి, ఎన్నో ప్లానెట్స్ కి ఆవిడ బాస్ కాబట్టి, ఆవిడ ఒక శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ మహారాజ్ఞి కాబట్టి ఆవిడ యొక్క విషయాలు మనం తెలుసుకోవటానికి చాలా గ్రాండ్ అండ్ ఓపెన్ మైండెడ్ గా ఉండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఆ అమ్మవారిని గురించి తెలుసుకున్నాము, వారాహి దేవతల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరున్నారు. విషంగ ప్రాణహరణ వారాహి వీరనందిత. విషంగుడు రెండో వాడు, వీడు ప్రమాదకారి. వారాహి అమ్మవారు భయంకరుడైన విషంగుని కొట్టడానికి వచ్చింది. ఆ తల్లి చేసిన యుద్ధం చాలా విశేషం. అస్త్రశస్త్రములు ప్రయోగించి విషంగుని చుట్టూ ఉన్న ఆ, అసుర సేన సంహరించింది. విషంగుని కొట్టేటప్పుడు వారాహి అమ్మవారు నాగలిని విషంగుని మెడకు వేసి లాగింది. చేతితో ఉన్న రోకలితో ముత్తింది. మూక పంచ సతిలో అమ్మవారిని స్తుతిస్తూ తడిపు పరిపీడిన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి అన్నారు. హల ముసల చాప హస్త, హలము ముసలము పట్టుకుని వారాహి అమ్మవారు వచ్చి విజృంభించి విషంగుని సంహరించింది. కాబట్టి ఏదైతే నాగలి రోకలి ఈ రెండు మనకి చాలా మన నిత్య జీవితంలో, ఒకటి రోకలి, నాగలేమో రైతుకి సహాయకారి, రోకలేమో మన ఇంట్లో వంటకి సహాయకారి. రెండు మన అన్నానికి సంబంధించిన, మన భోజనానికి సంబంధించిన విషయాలు. సో వారాహి అమ్మవారిని గనక మనము ఆ ప్రార్థన చేసుకుంటే మనకి ఆ భోజనానికి సంబంధించిన విషయాలు మనకి ఆ వాటిలో మనకి శక్తి, యుక్తి, రక్తి, భక్తి, ముక్తి అన్ని ఆవిడ ఒక్కరే
మనకి ప్రసాదించగలదు. ఒకప్పుడు మనకి అమ్మవారు అంటే లలితాదేవి అలా ఎలా అంటున్నారు, ఇప్పుడు రాజశ్యామల యజ్ఞం అని, వారాహి దేవత పూజలని, ఇలాంటివి, ఈ దేవతల్ని ప్రత్యేకంగా కొంతమంది ఆ సాధువులు సంతులు ముందుకు వచ్చి దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా మనకి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని మనం చూసుకోవాలి. ఎట్లా అంటే అట్లా మనము ఆ వాటిని మన ఇళ్లలో ప్రయోగించడం కరెక్ట్ కాదు. మామూలుగా నవరాత్రులు చేసుకోండి, జపాలు చేసుకోండి, ఆ తర్వాత అనుష్ఠానాలు చేసుకోండి, దీపయజ్ఞాలు చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి. ఆ ఆ పర్టికులర్ మంత్రం ఎవరైనా స్పెసిఫిక్ గా మనకి ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మా ఊర్లో రాజశ్యామల యజ్ఞం ఒకటి జరిగింది. ఆ రాజశ్యామల యజ్ఞం నేను దానికి హాజరైనాను. అక్కడ వాళ్ళు స్పెసిఫిక్ గా ఇదిగోండి రాజశ్యామల మంత్రము అని గనుక నాకు ఇచ్చి ఉంటే నేను అది చేస్తే అదొక లైన్ లోకి వచ్చినట్టు అనమాట. అట్లా మనం అప్పుడప్పుడు ఆ, యూట్యూబ్ లో వాటిలో చూసుకొని కొత్తగా చేయాలి అంటే దానికి మనకి చాలా బ్యాక్గ్రౌండ్ సాధన ఉండాలి, దానికి ఒక బిల్డప్ ఉండాలన్నమాట. అలా బిల్డప్ లేకుండా, సాధన క్రమం లేకుండా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. అవన్నీ గురువు గారు మనకి సింపుల్ గా గాయత్రి యజ్ఞంలోనే ఇచ్చేశారు మాస్టర్. దానికి గాయత్రి లలిత భాగవత యజ్ఞం ఇలాంటి వాటిలో ఈ ఈ అన్ని టెక్నిక్స్ అన్ని ఇచ్చేశారు. ఆ, కాబట్టి మనం వేరే కొత్త విషయాలు కి వేరే నేర్చుకోవడానికి ఆ వెళ్ళాల్సిన అవసరం తక్కువే. ఆ, కానీ అంటే ఆ రకమైన సేఫ్ వాతావరణం నేను క్రియేట్ చేసుకుంటాను అని మీరు అడ్వెంచరస్ గా ముందుకు వెళితే జాగ్రత్తగా అడుగులు వేసి జాగ్రత్తగా తెలుసుకోండి అని మాత్రం చెప్పగలం. తర్వాత 77 కామేశ్వర ముఖాలో లోక కల్పిత శ్రీ గణేశ్వర. శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. లలితోపాఖ్యానం క్రమానికి లలితా సహస్రనామ క్రమానికి కించిత భేదాలు ఉన్నాయి. ఈ ఈ భేదాలు క్రమభేదంలో తప్ప వేరే కాదు. ఇది ఒక సంపూర్ణమైన శక్తి. ఇక్కడ గణపతి యొక్క ఉత్పత్తిని చూపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి గణపతి యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈ గణపతి మామూలు గణపతి కాదు, మహాగణపతి. మహాగణపతి యొక్క నిజమైన ప్రార్థన ఏంటంటే గణపతి అధర్వ శీర్షం. గణపతి అధర్వ శీర్షం కనుక మీరు ఒకసారి చదువుకొని దాని యొక్క అర్థం కనుక మీకు తెలుసుకుంటే, మీకు మామూలు గణపతి పూజలు ఇవన్నీ చేసేది దీనికి విఘ్నాలు తొలగించడానికి. మహాగణపతి పూజ చేసేది, మా గణపతి అధర్వ శీర్షం లాంటివి ఏంటంటే అవి మీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఇబ్బంది లేకుండా చేస్తాయి. మహారాష్ట్ర అటువైపు, ముంబై, పూణే అటువైపు గణపతి అధర్వ శీర్షం చాలా విశేషం అన్నమాట. చాలా విశేషంగా ఓపెన్ గా కొన్ని వేల మంది, వందల మంది కలిసి ఆ పాడతారు. ఎంత అద్భుతమైన విషయం అంటే చాలా అద్భుతమైన విషయం. గణపతి ప్రార్థనలో, గణపతి నవరాత్రుల్లో ఆ గణపతి అధర్వ శీర్షం కనుక మీరు ఒక పాంఫ్లెట్ లాగా, ఒక పుస్తకం లాగా చేసి కొత్త వాళ్ళకి కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే, మనకి నెట్ లో అన్ని దొరుకుతున్నాయి దాని యొక్క మీనింగ్ అలాంటివి. మనం చాలా ఆ వీళ్ళకి సేవ చేసినంత విశేషమైన విషయం అన్నమాట. అంటే మనము హ్యుమానిటీకి చేసే సేవలో ఈ ఈ గోసేవ, ఈ ఆర్ఫనేజెస్ కి ఇచ్చే డబ్బులు, వీటిలోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి మనకి అర్థమైనవి, తెలిసినవి, ప్రాక్టీస్ చేసుకున్నవి చిన్న చిన్న పుస్తకాల్లో గనుక ప్రజెంట్ చేసి నలుగురికి పంచగలిగితే ఆ అది చాలా గొప్ప సేవగా అవుతుంది. సో ఇప్పుడు మనకి గణపతి వస్తున్నాడు. వారు నిజానికి గణపతి ఎప్పుడు శివశక్తుల ఏకరూపమే. ఆయన ఎవరు యుద్ధానికి వెళ్ళినా గణపతి యొక్క సహాయం లేనిదే జరగదు. సో అమ్మవారికి గణపతి తన కొడుకైనా కానీ ఆమె కూడా గణేశుని హెల్ప్ తీసుకుంటుంది. మనం కూడా ఏ పనులకు వెళ్ళినా గణేశుడి ఆశీర్వాదంలో విఘ్నాలు కలగకుండా ఎలాగైతే మనం చేసుకుంటామో, అక్కడికి అమ్మవారు కూడా ఏదైనా ఇంత గొప్ప యుద్ధంలో తన కొడుకైన గణేశుని హెల్ప్ తీసుకుంటుంది అనే విశేషం మనం అర్థం చేసుకోవాలి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఈ రెండు నామాలు ఒక చక్కటి గుంపు. ఇందులో గణపతి ఉపాసన ఫలము రెండు ఉంటాయిట. కల్పన అంటే లేనిది చేయడం కాదు, కలిగించే సమర్థతకి కల్పన అని పేరు. ఆవిడ సమర్థవంతంగా కల్పించింది. శ్రీ గణేశ్వర అన్నప్పుడే శ్రీ విద్యా గణపతి. ఆ శ్రీ అయిన అమ్మవారి తేజస్సే ఆయన. కామేశ్వరుని ముఖాన్ని
అమ్మవారు చూడగానే గణపతి వచ్చాడు. అమ్మవారు కామేశ్వరుని భర్త వైపు ఒకసారి చూశారట. చూడగానే వెంటనే అక్కడి ఆ ఘట్టం వెంటనే దిగిపోయాడు వెంటనే. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఉన్నాం, విశుక్రుడు వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళక ముందు సంఘటన జరిగింది. విశుక్రుడు పరాక్రమం ప్రతాపం చూపిస్తూ వీళ్ళని కొట్టడం మహా కష్టం, ఏదైనా క్షుద్ర ప్రయోగం చేస్తే బాగుంటుంది అనుకొని జయ విఘ్నశిల అని ఒక యంత్రాన్ని తయారు చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, విషయాలు ఇవన్నీ కొంచెం డీటెయిల్డ్ గా మనం ఎందుకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే, వీటిలో ఉండే ఆ గొప్ప విషయాలు అలాంటివి. ఇందాక మనకి 10 minutes నోటిఫికేషన్ వచ్చింది కదా, అది అయిపోగానే మళ్ళీ మనం ఇదే క్లిక్ చేసి మళ్ళీ రీజాయిన్ అవుతుంటాం. అది ఒకసారి గుర్తు చేసుకుంటాం. సో ఇందులో యుద్ధాల్లో మనం తెలుసు, ఇప్పుడు మనకి ఈ బాహుబలి ఇలాంటి సినిమాలు చూస్తూ ఉండడం వల్ల మనకి అసలు యుద్ధం అనేది ఎలా తయారవుతుంది, ఎలా చేస్తుంది. మహాభారతం సినిమాలు చూసినప్పుడు అభిమన్యుడిని ఆ దీంట్లో బంధించడము, తర్వాత వాళ్ళు ఒక స్ట్రాటజిక్ గా ఒక రకమైన ఆ షేప్ లో, గరుత్మంతుడి షేప్ లో, నాగుపాము షేప్ లో ఈ పదాతి దళం అంటారు, ఈ ఆర్మీ తయారయ్యి ఎదుటి వాళ్ళని యుద్ధం చేయడానికి స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళటము అనేది ఇప్పుడున్న వీళ్ళందరికీ మనం ఎప్పుడో మన పురాణాల్లో వీటిలో మనం ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయని చూపించాం. సో ఈ జయ విఘ్నశిల అనే ఒక యంత్రాన్ని తయారు చేశాట. ఆ జయ విఘ్నశిల యంత్రంలో 8 భయంకరమైన శక్తుల్ని ఆవాహన చేశాడు. అవి ఎవరు? అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార. ఇవన్నీ మనలో ఉండేవే. ఈ పేర్లు కూడా ఇంత విచిత్రంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనలో ఉంటూ 8 రకాలైన ఆ మనలో ఉండే ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. అక్కడ యాక్చువల్ గా యుద్ధం జరుగుతోంది. ఆ జయ విఘ్నశిల అని ఒకటి తయారు చేశాడు. ప్రతిసారి మన అమ్మవారికి సంబంధించిన విషయాల్ని మన శరీరంలో, మన జీవితంలో కూడా ఆపాదించుకొని మనలో ఉండే ఆ రాక్షస శక్తుల్ని మనం ఎలా క్లియర్ చేయాలో అది కూడా మనం బ్యాలెన్స్డ్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో జయానికి విఘ్నం కలిగించే అసుర శక్తులు 8 మంది ఉన్నారట మొత్తం. ఆధ్యాత్మిక జీవితంలో గాన భౌతిక జీవితంలోనే వీళ్ళకి విఘ్నాలే. ఈ విఘ్నాలు తీసేయాలంటే గణపతి పూజ చేయాలి. దీనికి జయిస్తేనే పిల్లలైనా పెద్దలైనా బాగుపడతారు. గణపతి ఆరాధన పిల్లలకి చిన్ననాటి నుండి కనుక నేర్పితే అన్ని విఘ్నాల నుండి బయటపడతారు. అందుకనే మనము ఈ రోజుల్లో మళ్ళీ ఒక పెద్ద రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి కూడా ఈ శ్లోకాలు, ఈ అర్థాలు, ఈ సమ్మర్ క్యాంప్స్ ఇలాంటివి. ఇంతకుముందు సమ్మర్ క్యాంప్స్ అంటే ఏదో గేమ్స్ అలా ఉండేవి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మనం చాలా మందిని అంటాం సమ్మర్ క్యాంప్స్ లో ఆ ఇదేంటి గేమ్స్ ఆడుస్తున్నారు, కానీ ఆ గేమ్స్ తో పాటు ఇప్పుడు మెల్లమెల్లగా ఈ యోగా ఇలాంటివి కూడా నేర్పించడం మొదలు పెట్టారు. దర్ ఇస్ ఎ వండర్ఫుల్ అండ్ క్లియర్ రివల్యూషన్, ఒక రినైజాన్స్, ద హిందూ రినైజాన్స్ అనొచ్చు దీన్ని, ఈ ఎరాని. ఆ హిందుత్వం అంతా అలా మన ఇంకా హిందుత్వం అంటే మళ్ళీ మనము ఇదేంటి ఆ, ఇలా అనుకుంటున్నాము, కానీ ఏన్షియంట్ హిందూ విజ్డమ్, ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్ మళ్ళీ తిరిగి బయటికి వస్తుంది. దాని ప్రకారము ఈ రోజు చిన్న పిల్లల్లో మనము మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలాంటి సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేయాలి అంటే, కొంచెం ఇలాంటి ప్రార్థనలు, తర్వాత ఇలాంటి శ్లోకాలు, ఈ సంస్కృతం ఉచ్చారణ చేయడం, ఇలాంటి వాటిట్లో కనుక మన పిల్లలకి మన వాళ్ళకి ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయగలిగే సమ్మర్ క్యాంప్స్ లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక రకమైన స్ట్రెంగ్త్, ఒక రకమైన ఏంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు ఇందులో అలస, అలస 8 చెప్పారు కదా. అలస అంటే సోమరితనం, లేజినెస్. మనకి లేజినెస్ లేకుండా మనం అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కృపణ అంటే ఇలాంటిది వచ్చింది అనుకోండి. అర్జునుడు గీతలో కార్పణ్య దోష వహత స్వభావ అన్నాడు. కార్పణ్య దోషం అంటే కృపణ అన్న ఒకటే. కృపణ అంటే ఒక రకమైన బేలతనం, కవాడీస్ అంటారు అనమాట. అంటే బా మనం ఏం చేస్తాంలే, ఇది ఒక రకమైన సోమరితనం. సోమరితనం ఏమిటి? అలస. బేలతనం అంటే ఏమైంది? మనము
నిస్సత్తు అనమాట. ఏం చేస్తానులే ఈ పనులు మనం, ఏమంతానులే ఈ గాయత్రి మంత్రం ఏం చేస్తానులే, ఈ చేస్తున్నందువల్ల మనకి ఏమన్నా ఒరిగిందా, చేస్తున్నందువల్ల ఏమన్నా వచ్చిందా, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ పోతుంది. దీన దిగులు అసహాయ స్థితి, దిగులు పడుతూ ఉంటాం. మనకున్న 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 100 ప్రాబ్లమ్స్ మనం చేసుకోలేకుండా చేస్తుంటే ఇంకా భగవంతుడి గురించి ఎక్కడ ఆరాధించేది, అసలు ఏం టైం ఉన్నది అంటే. కానీ కొంత టైం మనము ఆ ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా భగవంతుడి కోసం ఇలాంటి విషయాల గురించి చర్చించుకుంటూ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయి. ప్రతి దానికి దిగులు పడుతూ భయపడుతూ ఉంటే మనం ఏది సాధించలేము. ఇది ఒక విఘ్నం. నిద్ర, ఇది ఏ సాధనలో అయినా ప్రాబ్లమే. మనము చాలా సార్లు మనకి చెప్తూ ఉంటారు, నిద్ర వస్తుందండి, రాత్రి మేల్కోలేకపోతున్నామండి, చదువుకోలేకపోతున్నామండి. మీరు అంటే అలా నిద్ర, మెడిటేషన్ లో ఉన్నప్పుడు కూడా కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య బాగా నిద్ర వస్తుందండి, ఎంత ట్రై చేసినా కుదరట్లేదండి అంటే. ఇనీషియల్ గా మనం ఫోర్స్ చేయకూడదు. మనకి ఆ, ఒక ఒక లక్ష్యం ఉంది. ఆ, ఈ మెడిటేషన్ లో మనం పార్టిసిపేట్ చేస్తూ మనం ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు మనకి భయపడి ఈ నిద్ర వస్తుందని చెప్పి ఆ, ఆగిపోయారనుకోండి, మనం ఆగిపోతాం. కానీ నిద్ర వచ్చినా పర్వాలేదు, మనం దీని దీని సంగతి ఏంటో తెలుసుకోవాలి, ఈ విషయాలు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి పట్టుదలగా ఎప్పుడైతే మనం అవేర్నెస్ తో ఇవి వినటం మొదలు పెట్టామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఆ జాగృత, స్వప్న, సుషుప్త, తురియ అవస్థల్లో కూడా ఈ ఈ జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అలా ఫ్లో వస్తూ ఉంటాయి అనమాట. గురువుల దగ్గర నుంచి మీకు అవి ఆ ఎనర్జీ ఫ్లోస్, ఆ నాలెడ్జ్ ఫ్లో వస్తూ ఉంటుంది. అది నిద్రలో చాలా నిద్రని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇది కూడా రాజస తామసికులు. తర్వాత తంద్ర అంటే కునికిపాటు, నిద్ర మత్తుగా ఉండటము, కళ్ళు మూసుకుపోవటము. అంటే వెంటనే మనం ఏం చేస్తాం, మనం చదువుకునే రోజుల్లో ఎప్పుడైనా నిద్ర వస్తే గబగబా లేచి టీ తాగో, మంచినీళ్ళు తాగో, మొహం కడుక్కొని వచ్చి కూర్చుంటాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా ఆ, మంత్రలేఖనం రాసేటప్పుడు కానీ, ఏదైనా వినేటప్పుడు కానీ అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే అలర్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయండి. ఆ నిద్రపోయినా మంచిది అన్నారు కదా అని చెప్పి హాయిగా నిద్రపోవడం మొదలు పెట్టారు అనుకోండి, ఇంకా కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. కానీ మొదట్లో ఆ, నిద్రపోయినా పర్వాలేదు అనుకుంటూ, కానీ నిద్రపోయే ఆలోచన నాకు రాకూడదు, నేను అవేర్నెస్ గా ఇది ఈ విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీలో వచ్చిందనుకోండి, మెల్లగా ఆ స్లీప్లీనెస్ తగ్గుతుంది. తర్వాత ప్రమీలిక, ముడుచుకుపోవడం, 10 మందితో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్. 10 మందిలోకి వచ్చేటప్పటికి మనకి ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఏదో ఒక రకమైన ఆ, ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సిగ్గు ఫీల్ అవ్వటము, తర్వాత ఆ మాట్లాడలేకపోవడం, ఇలాంటివన్నీ మనం బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకొని మనము ఈ ఎబిలిటీస్ ని మనము ఖచ్చితంగా మనము పెంచుకోవాలి. పెంచుకోవడం వల్లనే మనకి ఎవరికైనా కొంత సేవ చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఫైనల్ గా 8, క్లీబ అంటే కర్తవ్య విమూఢత. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ నైతత్వ ఉపపద్ధతే అని భగవద్గీతలో అన్నారు. దీంట్లో క్లీబత్వము అంటే కర్తవ్య విమూఢత అని చెప్పారు. ఏంటంటే ఒక పని మనం తెలిసినా కూడా, చేయగలిగినా కూడా ఏం చేద్దాంలే అని వదిలేయటం క్లీబత్వం అనమాట. అలాంటిది మనకు ఉండకూడదు. నిరహంకారం అంటే నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేనా ఇది చేయాల్సింది, నేను కాదు కదా, అమ్మవారు రావాలి కదా, గురువు నాలోకి రావాలి కదా, గురువు నాలోకి వచ్చి నాకు అన్ని రకాలైన ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే అప్పుడు నేను పని చేస్తాను. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో బిజీగా ఉన్నాను, అది అలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఆ, వెనకబడిపోతాం. ఇవల్యూషన్ లో మనతో పాటు ముందుకు వెళ్ళిపోతుంటారు, మనం వెనకబడిపోతాం. మరి అలా అని అన్ని వదిలేస్తామా, వదిలేయకూడదు. బ్యాలెన్స్ చేసుకుంటూ మనమే అమ్మవారిని అడుగుతాం, అమ్మా నాకు కొన్ని భౌతికంగా నిజమైన కొన్ని యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ ఫాదర్ కొన్ని కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. ఈ డ్యూటీస్ క్రమంగా నిర్వర్తిస్తూ నీ పాత్రలో ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను, నాకు అది నేర్పించమ్మా అని అడిగితే ఆవిడే అటువంటి క్రియేట్ చేస్తుంది, అటువంటి హెల్ప్ చేస్తుంది.
సో సృష్టిలో మహాసముద్రాల కన్నా లోతు మన హృదయం. మన హృదయంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇటు దేవతలు ఉన్నారు, దుష్ట శక్తులు ఉన్నాయి. కాబట్టి మనము వాటిని జాగ్రత్తగా ఉపాసన చేసి వాటిని పక్కన పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. సో వీడేం చేశాడు, జయ విఘ్నశిల యంత్రాన్ని సిద్ధం చేసి వేద్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారంలో జ్వాలలు వెదజల్లుతూ ఉంటే లోపలికి వెళ్ళలేకపోయాడు. ఈ లోపల మనకి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారం అని చెప్పి ఒక రకమైన ప్రాకారం క్రియేట్ చేసుకున్నా అని చెప్పారు కదా, అది అడ్డం వచ్చింది. అప్పుడు వీళ్ళు ఎలా చేయాలి, ఈ లోపలికి వెళ్ళలేకపోయేటప్పటికి ఆ అంటే అమ్మవారి యొక్క సేన చుట్టూ ఒక ఐరన్ డోమ్ లాగా క్రియేట్ అయింది, ఒక అగ్ని ప్రహరీ గోడలాగా తయారైంది. దాని లోపలికి వెళ్ళలేకపోయాడు. ఏం చేశాడు వీడు, విఘ్నేశ్వర తీసుకొచ్చాడు. దాన్ని వేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. కుదరపోయేటప్పటికి ఏం చేశాడు, జయ విఘ్నశిల జయ విఘ్నశిల యంత్రం 8 మందిని తీసుకొని తయారు చేశాడు. సరే, వీళ్ళు ఏం చేశారు, అమ్మవారి యొక్క సేన అడ్డంగా ఆ ఒక ఫైర్ తో తయారు చేసిన ఒక రకమైన ఆ అంటే లక్ష్మణ రేఖ గీసి పెట్టున్నారు. పెట్టేటప్పటికి దాన్ని దాటలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని ఆకాశ మార్గంలో రిలీజ్ చేశాడు. ఆ యంత్రాన్ని ఏం చేశాడు, ఆకాశ మార్గంలో రిలీజ్ చేశాడు. అంటే ఈ భౌతికంగా కింద ఆ నడుస్తూ వెళ్ళి గుర్రం మీద వెళ్ళి వేయలేని వాడు అలా పైన హైపర్ బోలా అలా ఆకాశంలో రిలీజ్ చేశాడు. అంటే ఒక మిసైల్ లాగా రిలీజ్ చేశాడు. ఆ మిసైల్ ఏమైంది, ఆ నేరుగా వెళ్ళి అక్కడ దాని ఎఫెక్ట్ వాళ్ళ అమ్మవారి యొక్క సేనల మీద చూపించింది అనమాట. ఏమైపోయినారు, మొత్తం అందరూ ఒక్కసారి డల్ అయిపోయారు. ఆ ఆ ఆ వాళ్ళలో ఉండే హుషారునంతా తీసేసింది అనమాట. ఆ ఆ అస్త్రం తీసేటప్పటికి అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళకి అర్థం కావట్లేదు. మనలో కూడా కొన్ని కొన్ని యంత్రాలు మనం మన ఇళ్లలో పెట్టుకుంటాం. ఎవరో ఏదో ఇవ్వగానే టక్కన పెట్టేసుకుంటాం. చిన్నదైనా పెద్దదైనా, ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఆ వాటిట్లో ఉండే కొన్ని నెగటివ్ ప్రభావాలు కూడా ఉండవచ్చు. వాటిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది అనేది చెప్తున్నారు ఇక్కడ. సరే, వీరు ఏం చేస్తున్నారు, మనం అసలు వీడి వేసిన ఈ అస్త్రం దెబ్బకి వాళ్ళలో ఒక రకమైన మార్పు వచ్చేసింది. ఏంది, మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాం, మనం కలిసి కొట్టుకుంటున్నాం, దీనివల్ల ప్రయోజనం ఏంది, వారికి దెబ్బలు తగులుతున్నాయి, దేవతలు హాయిగా అక్కడ కూర్చున్నారు, యుద్ధం మనది, విజయం దేవతలది. ఇంత యుద్ధం చేస్తే లలితాదేవి విజయం సాధించింది అంటారు, కానీ మనం విజయం సాధించామంటారా, కనుక ప్రతాపం అంతా మనది, ఫలితం ఆవిడదా అని ఒక్కసారి వాళ్ళ ఆలోచన సరళి మారిపోయింది అనమాట. అమ్మవారితో ఉన్న ఆర్మీ ఒక్కసారి నిర్వీర్యం అయిపోయారు. అంటే బాగా ఆ వాడు వేసిన అస్త్ర ప్రయోగం వల్ల వీళ్ళు బాగా డల్ అయిపోయారు. మంత్రం యొక్క ప్రభావం బహిరావరణ సైన్యంపై తప్ప అంతరావరణంలో ఉన్న శ్యామల, వారాహి, బాల, ఇప్పుడు అమ్మవారి యొక్క సేనకి సైన్యాధిపతులు 3 ఉన్నారు కదా, శ్యామల, వారాహి, బాల, వారిపైన మాత్రం దీని ప్రభావం చూపించలే. ఈ లోపల కుటిలాక్షుడు అనే రాక్షసుడు సైన్యాన్ని అంతటినీ వీరి వైపు పంపడంతో శ్యామల, వారాహి ఏం చేశారు, వెంటనే లేవండి లేవండి, యుద్ధం చేయాలి, ఏంటి ఇలా ఇలా అయిపోయారు, మీరు ఇంతవరకు ఉత్సాహంగా ఉన్నవారు ఒక్కసారి డల్ అయిపోయారండి, ఈ విఘ్నశిల ఎంత ప్రభావం ఇలా అయిపోయిందంటే అని వాళ్ళతో గట్టిగా అరిచారు. అరిస్తే వాళ్ళు అన్నారు, ఎవరండి వారాహి మీరు, ఇలాగే అన్నారట. ఇక్కడ ఎవరు మీరు, శ్యామలాదేవి అంటే ఎవరు, లలితాదేవి అంటే ఎవరండి, ఎవరికి ఎవరండి, మాకేం సంబంధం లేదండి, మేము అసలు ఇక్కడ ఎందుకున్నాము, అమ్మవారి కోసం మేము ఎందుకు యుద్ధం చేయాలి, మేము ఇంత యుద్ధం చేసి గెలిస్తే అమ్మవారికి పేరు వస్తుందా, అండం మొదలు పెట్టారట. ఈ వారాహి దేవికి, బాలా త్రిపుర సుందరికి, శ్యామలాదేవికి ఆశ్చర్యం వేసింది. ఏంట్రా బాబు, వీడు వేసిన ఈ అస్త్రం ఇంత చేంజ్ వచ్చిందా ఈ ఆర్మీలో, మన ఆర్మీలో ఇంత నిస్సత్తువ అయిపోయారా, ఇంత డల్ అయిపోయారా వీళ్ళు అని చెప్పేసి చాలా ఆ, చాలా ఆశ్చర్యపోయారట. మూగవాడు మౌనంగా ఉంటాడు, బ్రహ్మజ్ఞాని మౌనంగానే ఉంటాడు, ఇద్దరు ఒకటే అనుకోవడం ఎలా అనుకుంటూ వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు
మొత్తానికి ఇది శ్యామల వారాహి దేవతలకి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఏ విధంగా వీరందరినీ ఉత్తేజం కలిగించడం, ఇటు వస్తున్న అసుర సేనల్ని ఎలా నియంత్రించడం అనుకొని తిన్నగా వెళ్ళి తమ వల్ల కావడం లేదని అమ్మవారికి చెప్పేసుకున్నారు. ఏంటి వీళ్ళ మీద ప్రయోగం జరిగేటప్పటికి సేనలందరూ వాటితో ఆ సపో వాళ్ళకి అగేన్స్ట్ అయిపోయారు. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇంకా అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇందులోంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాధకుడు ఎప్పుడూ చతికిల పడకూడదు, ఉత్సాహంతో పురోగమించాలి. జీవన సమరంలో కొన్ని సంఘటనలు మనకి నిరుత్సాహం, నీరసం తెప్పిస్తాయి. వస్తాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్ లో వస్తుంటాయి. అప్పుడు అయ్యో, నాకు కూడా అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. నేను అమ్మవారు ఇంత పూజ చేస్తున్నాను, ఇంత జపం చేస్తున్నాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని, నన్ను ఎందుకు పరీక్ష చేస్తున్నారు అని. రాముల వారు కూడా ఆ ఆదిత్య హృదయం నేర్చుకుంటే గాని రావణుడి పైన యుద్ధం చేయలేకపోయాడు. అర్జునుడు అంతటి వాడి కూడా ఆ శ్రీకృష్ణుని అడుగుతాడు, ఎందుకు నేను యుద్ధం చేయాలని అడుగుతాడు. వీళ్ళందరూ నా చుట్టాలే కదా అని అడుగుతాడు. కాబట్టి మనం అంటే వాళ్ళని చూసి మనలో అప్పుడప్పుడు స్వతసిద్ధంగా న్యాచురల్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల కొంత నిరుత్సాహం, ఆ, కొంచెం చికాకు వస్తుంది. అప్పుడు మనకి ఒకసారి అనిపిస్తుంది, అయ్యో, ఆ, మనం ఎందుకు ఆ, ఇలాగ నిరుత్సాహపడిపోతున్నాము, ఎందుకు ఇలా స్ట్రెస్ అవుతున్నాము అనిపిస్తుంది. అప్పుడు ఈ మహాగణపతిని ఒకసారి తలుచుకుంటే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఆ ఆ ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చి మళ్ళీ మనం లైన్ లోకి వస్తాం, ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి అని కనుక మనం అర్థం చేసుకుంటే ఇక ముందు యుద్ధంలోకి వెళ్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం జరిగిందో తెలియదు, వాడేదో అస్త్రం వేశాడు, ఆ దెబ్బకి మన వాళ్ళందరూ ఇలాగ అయిపోయారు, వీళ్ళకి నిద్ర వచ్చేసింది, నిద్రపోతున్నట్టున్నారు, అసలు డల్ గా కూర్చున్నారు అని అమ్మవారికి కంప్లైంట్ ఇచ్చారు. అమ్మవారి వెంటనే అర్థమైపోయింది అసలు ఏం జరిగింది అనేది. ఓహో, ఇదే ఆ సంగతి, నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి అన్నది. అంటే అప్పుడు వీళ్ళు ఆశ్చర్యం వేసింది, అమ్మవారికి అన్ని తెలిసింది కదా, మరి ఏం చూసుకుంటారు, ఎలా చేస్తారు అనుకుని ఆ అమ్మవారి స్పందన శక్తి చూసి చాలా ఆశ్చర్యపోయారు. స్పందన అనగా మృదుత్వం, లాలిత్యం, సుకుమారం, చురుకుదనం అమ్మవారు. చైతన్యం యొక్క లక్షణమే చురుకుదనం, జడత్వం యొక్క లక్షణమే బండత్వం. ఆ భండాసుడు అనేవాడు జడత్వం, మనలో కూడా భండాసుడు ఉంటాడు. ఆ భండాసుడిని మనం కాన్కర్ చెయ్యాలి అంటే మనలో ఇప్పుడు చైతన్యవంతమైన ఆలోచన శక్తి, సాధనా శక్తి, ఉపాసనా శక్తి ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. సరే, స్పందన ప్రతిస్పందన కలిశాయి. అమ్మవారు ఏం చేశారు, ఒక్కసారి శివుణ్ణి చూశారట. ఇప్పుడు వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయగానే ఒక్కసారి శివుణ్ణి చూసేటప్పటికి వెంటనే ఆయన నవ్వారట. ఆయన నవ్వంగానే ఈవిడ కూడా నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి ఏమైంది, ఈ నవ్వులోనే అమ్మవారి ప్రేమ, అయ్యవారి ప్రేమ రెండు కలిసిపోయాయి. కలిసిపోయి ఆ నవ్వులోంచి మహాగణపతి పుట్టుకొచ్చాడంట. మహాగణపతి యొక్క ఆవిర్భావము, ఈ గణపతి యొక్క ఆవిర్భావం మనకు తెలిసిందే, పార్వతీదేవి నలుగు పెట్టి చేయటం అంతా. ఈ మహాగణపతి యొక్క ఆవిర్భావము పర్టికులర్ గా ఈ యుద్ధంలో ఈ ఆస్పెక్ట్ లో దిగుతాడు. అప్పుడు ఈ మహాగణపతి వచ్చి రాగానే ఆనందాత్మ గణేశోయం అని శాస్త్రవాక్యం. అసలు గణపతి అంటే ఆనంద స్వరూపట. ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడట. ఆయన యొక్క తొండము కూడా ఓంకార రూపమే అని చెప్తారు. సో ఆయనకి ఆయనకి నైవేద్యం ఏంటి, మోదకాలు. మోదకాలు అంటే ఆనందం. కాబట్టి ఆయన తలుచుకుంటే మనకి బాధలనే తొలగిపోతాయి. సో ఈయన ఎట్లా పుట్టాడు, అమ్మవారి నవ్వు నుండి వచ్చిన మహా తేజస్సు. బీజాపూర గదేక్షు కార్ముక రుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ వ్రీహగ్ర స్వవిషాణ రత్న కలశ ప్రోద్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టార్థద. ఇది ఇక్కడ ఈ శ్లోకం ఇందులో కాకుండా వేరే నుంచి తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఉదహరించారన్నమాట. ఆ మహాగణపతి యొక్క ఆవిర్భావం. సో ఇక శివుడు శక్తి యొక్క తేజస్సుని కలగబోసుకొని బయటికి వచ్చాడు కాబట్టి ఆ, ఆ- ఆయన మొత్తం దేవతలందరికీ ఆరాధ్య రూపుడే.
ఈ కలగబోసుకొని వచ్చిన వాళ్ళు 5 మిథున దేవతలు కూడా ఆయనలో ఉన్నారట. ఎవరు మిథున దేవతలు అంటే? ఇన్నండి అంగ శివుడు శక్తి మనం ఒకసారి తెలుసుకున్నాం కదా, మనలోనే ఆ శివశక్తుల యొక్క బ్యాలెన్సింగ్ మనం చేసుకోవాలి. ఇద్దరు ఒకటే, కానీ సాధనలో మనం ఇద్దరు ఒకటే అనేది మన భావనాత్మకంగా తెలుసుకోవాలి. వాళ్ళెవరో చెప్పారని కాదు. వాళ్ళెవరో చెప్తే ఓకే, అదొక మనము ఒక థీరీ లాగా తీసుకుంటాం. ఆ థీరీని మనం ఏం చేస్తాము, మన మన యొక్క శరీరం అనే ఒక ల్యాబొరేటరీలో ఆ థీరీని ప్రాక్టికల్స్ చేసుకుంటాం. ప్రాక్టికల్స్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఓ ఎస్, శివుడు శక్తి ఒకడే అని చెప్పి ఒక థీరీ తయారు చేసుకొని మన సాధనలో తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు వచ్చిన సాధన ద్వారా సాధన ద్వారా తెలుసుకున్న విషయము అన్నిటికంటే గొప్పది అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ ఈ ఉభయుల తేజస్సు కలబోసుకొని వచ్చాడు కనుక ప్రపంచాన్ని నడిపే 5 మిథున దేవతలు ఆయనలో ఉన్నారట. ఎవరండి 5 మిథున దేవతలు? లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, రతి కందర్పులు, మహీవరాహము, పుష్టిపతి. ఈ మొత్తము 10 మంది ప్రపంచాన్ని నడిపే దేవతలట వీళ్ళు. మనకి కొన్ని పదాలు కొత్తగా అనిపిస్తున్నాయి. రతి కందర్పులని, మహీవరాహం అని, పుష్టిపతి అని. వీళ్ళు యూనివర్సల్ ఏంజల్స్. వాళ్ళు ప్రపంచాన్ని నడిపేవాళ్ళు. ఇందులో మొత్తం జగన్ నిర్వహణ శక్తులన్నీ ఉన్నాయి కనుకనే 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. కుడి వైపు అంతా పురుష దేవతలు, ఎడం వైపు అంతా స్త్రీ దేవతల సమాహార రూపంతో ఉంటూ మధ్యలో తొండంతో రత్న కలశం పట్టుకున్నాడు. ఇది కేవలం మోక్షప్రదాయకమైన శక్తిని చూపిస్తున్న అద్భుత రూపం. చంద్ర లలాటంతో ప్రకాశిస్తున్నట్టు ఆయన. వందే గజేంద్ర వదనం వామాకారూఢ వల్లభాశిష్టం కుంకుమ పరాగ శోణం కువలయని జార కోరక పీఠం అంటారు. ఆర్యాద్విసతిలో దుర్వాస మహర్షి. ఇందులో మనకి దుర్వాస మహర్షి రాసిన ఆర్యాద్విసతి అనేది ఒక పుస్తకంలో ఉన్న విషయాలు కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ గణపతికి నమస్కారం. ఆయన వెంటనే వచ్చి, అమ్మ ఏం చేయాలమ్మా, ఎందుకు పిలిచావు తల్లి అని అమ్మవారిని అడుగుతారు. సరే, అదేదో అక్కడ ఏదో ఇంకా నేను చెప్పేది అంటే నీకు అన్ని తెలుసు, నువ్వు మహాగణపతివి, అదేదో అక్కడ ఏదో జరిగిందంట, ఒకసారి వెళ్ళి చూసుకో అంటే ఎంతో సింపుల్ గా చెప్పేసింది. అసలు యాక్చువల్ గా అక్కడ జరిగిందేంటి, చాలా భయంకరమైన ఒక అస్త్రం వేశాడు. ఆ అస్త్రం వేసినందువల్ల అందరూ ఒక్కసారి బలహీన పడిపోయారు. నీరసం వచ్చేసింది, వేదాంతం వచ్చేసింది, ఏదో ఏదో రకంగా మాట్లాడుతున్నారు. సరే అని ఆయన వెంటనే మహాగణపతి బయలుదేరట. ఈ శ్యామల, వారాహి, బాలా, త్రిపుర సుందరి దేవి అమ్మవారి దగ్గరికి వచ్చారు కదా కంప్లైంట్ చేయడానికి. వాళ్ళు చూస్తున్నారట, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఈయనకి మనం ఏదో చెప్పాలి అనుకున్నారట. కానీ ఈ విసిక్రుడు వీడు ఏం చేశాడు, మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ సైన్యంలోకి ఎంటర్ అవటానికి అమ్మవారి యొక్క సేన చుట్టూ ఒక రకమైన ఫెన్సింగ్, ఒక రకమైన మంత్ర సహిత అగ్నిశిఖలు కాపాడుతున్నాయి లోపలికి వెళ్ళడానికి లేకుండా. వీడేం చేశాడు, ఆకాశ మార్గంలో దాన్ని విసిరేశాడు ఆ పర్టికులర్ అస్త్రాన్ని. మహా విఘ్నశిల. ఏంటది ఏంటది ఇది ఏం చెప్పాడు, జయ విఘ్నశిల అనే యంత్రాన్ని వదిలాడు కదా. సరే, ఈ జయ విఘ్నశిల అసలు ఎక్కడ ఉన్నది, ఎక్కడో ఆకాశంలో వేశాడు. అదొక డెస్టినీ పాయింట్ ఒక చోట చేరుకొని అక్కడి నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ నిర్వీర్యం చేస్తున్నాయి అనమాట ఈ ఆర్మీని. ఇప్పుడు ఈ గణపతి బయలుదేరి ఆ ముందు అసలు ఎక్కడుంది, దాన్ని పట్టుకోవాలి, దాన్ని ఇమ్మీడియట్ గా డిస్ట్రాయ్ చేయాలని బయలుదేరాడు. అలాంటి మహాగణపతి తిన్నగా వెళ్ళి ఆ యంత్రాన్ని తన తొండంతో తీసి తన దంతంతో ఒక్కటి కొట్టగానే అంత శిల కూడా పిండ్ అయిపోయింది. సో మనం ఒక శిలలాగా అనుకుందాం, అంటే ఒక ఒక రకమైన మ్యాజికల్ స్టోన్ అనుకుందాం. ఆ మ్యాజికల్ స్టోన్ నుంచి వచ్చే ఆ నెగటివ్ ఎనర్జీస్ అమ్మవారి యొక్క ఆర్మీని బలహీనం చేశాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఆ తొండంతో దాన్ని కొట్టి దంతంతో ఇరగ తీసేశాడు. అది అయిపోయింది. అయిపోయేటప్పటికి మొత్తం అది పిండి పిండి అయిపోయింది. అయిపోయేటప్పటికి ఇంకా దాని నెగటివ్ ఎనర్జీస్ ఆగిపోయినాయి కదా. వెంటనే సేనలో ఆ వీళ్ళందరూ
యాక్టివ్ అయిపోయారు. ఏంటి మనం ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది, యుద్ధం చేస్తున్నాం కదా, ఎలా జరిగింది, ఇంతలోకి మనకి ఎందుకు నిద్ర వచ్చిందా, ఏమైంది అని ఒకసారి అటు ఇటు చూసుకున్నారట. చూసేటప్పటికి ఆ వాళ్ళు ఉత్సాహంగా లేచి ఇప్పుడు బాగుందిలే అని బయలుదేరారట. వీరంతా ఎప్పుడైతే మళ్ళీ లేచారో విసుక్కుడికి భయం ఏర్పడింది. నేను ఇంత పవర్ఫుల్ అస్త్రం వేశారు, వీడెవడరా బాబు, ఈయన కొత్త ఆయన ఎవరు వచ్చి ఆ అస్త్రాన్ని పిండి చేశారు, వీళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ అయిపోయారు అనుకొని ఇక లాభం లేదని, ఏనుగుని ముఖం కదా అయింది, నా దగ్గర ఏనుగు ముఖం రాక్షసు చాలా ఉన్నారులే అని చెప్పి గణేశుని గజవదనం ఓంకార వదనం, రాక్షస గజవదనం మద గజవదనం. గణేశుడు యొక్క తొండము ఎలా ఉంటుంది, అది ఓంకార రూపంలో ఉంటుంది. కానీ రాక్షసుల దగ్గర ఉండే ఆ ఏనుగులు మాత్రం అది ఎట్లా ఉన్నాయంటే మదగజం అంట. మదగజం అంటే బాగా మత్తెక్కిన ఏనుగులు లాగా ఉంటాయట అవి. అందుకే వాళ్ళని పంపించాడు. వాళ్ళని పంపించేసరికి గణపతి ఒక్కసారి వాళ్ళని చూశాడట. మీరు ఉండండి, మీతో కాదు ఇది, నేను వీరి పని చూస్తున్నానని చెప్పి వెళ్ళి, గజాసురుడు భయంకరమైన రాక్షసుడు, వాని చుట్టూ అనేక మంది అసుర సేనలు, ఇదంతా ఒక్కడిగా ఉన్న గణపతి ఎదురు చూసి ఒక్కసారి సంకల్పం చేసుకుని నవ్వుకున్నాడు. ఆయన రోమకూపాల నుండి ఏనుగు వదనంతో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏనుగు వదనంతో 7 కోట్ల గణపతులు తయారయ్యారట. ఎవరు ఎవరు ఈ గజాసురుడు అనే విశుక్రుడు, విహంగుడు, వీళ్ళందరూ బండాసురుడు యొక్క సేనలు కదా. వీళ్ళలోంచి వచ్చిన గజాసురుడు ఒక్కసారి ఆయన సంకల్పంతో 7 కోటి గణపతులు తయారయ్యారట. వాళ్ళు రకరకాల రూపాలతో వచ్చారట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాహనాలు వేసుకుని వచ్చారట. 7 కోటి మంత్రితావయ వజ్జుతి. గణేత సహస్రంలో ఈ ఈ నామం వస్తుంది. గణపతి ఏమో ఓంకార స్వరూపుడు, మహాగణపతి వచ్చాడు వేద స్వరూపుడు. వేద మంత్రముల సంఖ్య 7 కోట్లు. చూడండి, వేద మంత్రముల యొక్క సంఖ్య 7 కోట్లు. అక్కడ గజాసురుడు 7 కోట్ల మందిని 7 కోట్ల మంది ఆ ఆర్మీని క్రియేట్ చేసి తీసుకొచ్చాడు. సరే, 7 కోట్ల వేద మంత్రములు రూపు కడితే మహాగణపతి అయ్యాడు. అంటే ఈ గణపతి యొక్క తత్వము 7 కోట్ల వేద మంత్రములు. ఈ వచ్చిన వాళ్ళు, ఈయనేమో హీఈస్ ది ఎపిటోమ్ ఆఫ్ 7 crores ఆఫ్ వేదిక్ మంత్రాస్. ఆ అవతల ఉన్న సేన ఏమో ఏంటంటే 7 crores ఆఫ్ తాంత్రిక మంత్రాస్, నెగటివ్ సైడ్ రాక్షస మంత్రాస్. సో కరెక్ట్ గా అమ్మవారు ముందుగానే ఆలోచించి ఇలాంటి శక్తిని తయారు చేసి పంపించారు. పంపించేటప్పటికి అప్పుడు ఏమైంది, వెంటనే గణపతి ఆ ఏడు- గణపతి అంటే మూర్ఛీభవించిన భేదం. ఎప్పుడైతే ఇన్ని రూపాలు వచ్చాయో మొత్తం గజాసుని సేనలన్నీ సంహరింపబడ్డాయి. ఈయన కూడా 7 కోట్ల మంది వేదమంత్ర స్వరూపాలను తయారు చేసుకున్నాడు. వాళ్ళు 7 కోట్ల మంది ఆ ఆ, ఏనుగుల యొక్క రూపాలతో వచ్చారు. ఈయన 7 కోట్ల మంది వేద రూపాలతో సేనలు వచ్చేసి మొత్తం వాళ్ళని చంపేశాడు. అమ్మ ఇంకేం చేయాలి, చేసింది చాలే నాయన, చాలా అద్భుతమైన పని చేశావని చెప్పి అమ్మవారు చక్కగా గణపతిని సంతోషం చేసిందట. పూర్వష్టకమే గణపతి. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ప్రాణ పంచకం, అంతఃకరణ చతుష్టయం, భూత పంచకం, కామం, కర్మం, అజ్ఞానం, వీటితో అహంతాభిమానం కలిగిన వాడు జీవుడు. కామేశ్వరుడు అనగా నిర్గుణమైన శివుడు. అతని ముఖాలోకం అనగా నిర్గుణ బ్రహ్మానుభవం. అది లభించగానే తాదాత్మ్యం తొలగిపోతుంది. పూర్వష్టకం తాను కానని, దానికి అధీశ్వరుడు అనే జ్ఞానం లభిస్తుంది. అనగా జీవ భావ నాశనం. సదాశివానుభవం వల్ల పూర్యష్టకధీశ్వరత్వము కలిగించున్నది అని అర్థాన్ని భాస్కర్ రాయలు వివరించారు. సో ఇక్కడ మనకి ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మనకి ఆ గణపతి యొక్క ప్రజ్ఞతో కూడా మనకి ఒక ఇంట్రొడక్షన్ లభించింది. మహాగణపతి యొక్క వివరాలు కూడా మనకి తెలిసినాయి. కాబట్టి మహాగణపతిని కూడా తలుచుకుంటూ మనం ముందుకు వెళ్దాం. శ్రీ మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. శ్రీ మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితాయే నమః. సరే, ఈయన్నే మహాగణపతి అన్నారు. గణపతికి ఏ పేరు వాడినా తగ్గ అర్థాన్ని చేసుకోవాలి. వల్లభతో కలిసిన శ్రీ విద్యా గణపతి మహాగణపతి. మహాగణేశుడు విఘ్న యంత్రమును నిర్భిన్న అంటే భేదించిన తర్వాత, ప్రహర్షిత అంటే సంతోషించిందిట అమ్మవారు. సో ప్రహర్షిత అనే శబ్దం రాలేదు. నందిత, తోషిత, హర్షిత అని వచ్చింది కానీ ప్రహర్షిత అనే
అంటే గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర, అది కొట్టిన తర్వాత ప్రహర్షిత లాగా తయారైంది. గణపతి ఉపాసనకి రెండు నామాలు ఇచ్చారు కథ ప్రకారము. ఒకటి గణపతి ఉపాసనతో శ్రీ విద్య పరిపూర్ణ స్థితికి వెళ్తుంది. అలాగే గణపతి అంటే ఏదో మొదట పూజించి పక్కన పెట్టవలసిన వాడు కాదు, మొదట ఆయన్ని పూజిస్తే చివరి వరకు తోడు ఉంటాడు. అందుకనే మనం గణపతి ప్రతిమ తయారు చేసుకొని చివరి వరకు మనం ఉంచుకుంటాం, అక్కడ ఒక దీపం పెట్టుకుంటాం. సో ఆయన మనతో ఉండాల్సిందే, ఏ పూజ చేసినా ఏదైనా. గణపతియే ఆది, గణపతియే అంతము, ఆద్యంతములన్నీ గణపతి. ఎంత చెట్టు మనం నాటినా ఆ చెట్టు కొన వరకు శక్తి ఇవ్వాలంటే మూలంలో ఉన్న కుదురు ప్రధానము. మనకి మూలాధారంలో గణపతి ఉంటాడని చెప్తారు కదా మన షట్చక్రాల్లో. కాబట్టి ఆ బేస్ ఖచ్చితంగా మనకు ఉండాలి అంటే గణపతి యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన గనక మనం ప్లీజ్ అయితే మనకి ఏ రకమైన విఘ్నాలు కలగవు. తర్వాత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. శ్రీ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. యుద్ధంలో ప్రధానమైన వారు ఎవరు? విశుక్రుడు, విషంగుడు, అందరూ దెబ్బతిన్నారు. గణపతి వచ్చి మొత్తం మార్గాన్ని క్లియర్ చేసేశారు. ఎవరికి? వారాహి, ఈ బాలా త్రిపుర సుందరి దేవి, తర్వాత ఆ ఈ ముగ్గురు అమ్మవారు రాజశ్యామల. ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ మహారాణి ఉన్నది, అక్కడ రాక్షసులు రాజు ఉన్నాడు. ఇప్పుడు అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది ఆ భండాసురుడితో. సో రకరకాల అస్త్రాలు వేస్తుంటే అమ్మవారు వాటికి ప్రత్యస్త్రం వేస్తున్నారు. భండాసురుడు రాక్షసులో గొప్పవాడు. భండ అంటే మొద్దుబారుడు తనము. మనలో కూడా ఉంటాడు మొద్దుబారుడు తనం. ఎన్ని చెప్పినా మనం వినం ఒక్కొక్కసారి. కరెక్ట్ గా మనకి ఆ ప్రాబ్లం ఫేస్ అయ్యేటప్పటికి అరే ఫలానా వ్యక్తి మనకి చెప్పారే, ఎందుకని మనం వినలేకపోయాం, వినుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మన మనస్సు స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అయిపోయి ఒక ఒక రకమైన నిర్వీర్యానికి, ఒక రకమైన లేజినెస్ కి గురవుతుంది. మనం ఇమీడియట్ గా మనం తీసుకోలేకపోతాం. 10 minutes ఉన్నాయి, మళ్ళీ మనం రీజాయిన్ అవుతాం. అప్పుడు అలాంటిది ఈ ఈ ఈ మంత్రం వల్ల మనకి అలాంటిది ఏదన్నా మనకి నెగటివ్ క్వాలిటీ ఉంటే ఆ నెగటివ్ క్వాలిటీ తీసేయబడుతుంది. తీసేయబడి మనం ఆ మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ నిత్య జీవితంలో హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాం. సో అమ్మవారు లలిత, మూర్తిభవించిన లాలిత్యం, నిర్ముక్త శస్త్ర. బండాసుడు శస్త్రాలు ప్రయోగించాడు, దానికి సమాధానంగా అమ్మవారు అస్త్రాలు వేశారు. ప్రత్యస్త్రములు, ప్రతిగా ఉండే అస్త్రములు వర్షముగా వేశారు అమ్మవారు. శస్త్ర అస్త్ర ఈ రెండు శబ్దములు వేయడంలో ధృత్వా ప్రహర్షణం శస్త్రం ముక్త్వాత్ అస్త్రమితీరతం అని నిర్వచనం. చేత్తో పట్టుకొని కొట్టేది శస్త్రం, ఇది మంత్రరహితం. మంత్రంతో ప్రయోగించేది అస్త్రం. నిజానికి శస్త్రంలో పశుబలం ఉంటుంది, అస్త్రంలో మంత్రబలం ఉంటుంది. అది అస్త్రానికి శస్త్రానికి డిఫరెన్స్. మండాసుడు వేసినవన్నీ శస్త్రములే, వాటిలో దైవశక్తి మంత్రశక్తి లేవు. శస్త్రం అనగా భౌతికం, అస్త్రం అనగా దివ్యం. ఇలాగ బండాసురుడు ఏం చేస్తున్నాడు? భౌతికమైన అస్త్రాలు వేస్తుంటే అమ్మవారు దివ్యమైన అస్త్రాలు ప్రయోగించారు. సో అమ్మవారు ఏ ఏ అస్త్రాలు ప్రయోగించారనేది ఇక్కడ చెప్పుకుంటాం. మొదట బండాసుడు అంధతా మిశ్రమ అనే అస్త్రము, ఇది చీకటి వచ్చింది. అమ్మవారు దానికి మహాతరణి అని ఇచ్చింది, అది సూర్య మంత్రం. మళ్ళీ వెలుతురు వచ్చేసింది. శ్రీ విద్యలో సూర్య, శివ, శక్తి మొదలైన మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ అమ్మవారి రూపాయలే. తర్వాత ఆ అంద అంద అంధతా మిశ్రం అంటే గుడ్డితనము, తామశాస్త్రము అంటే చీకటి. చీకటి అనగా బయట వ్యాపించేది, గుడ్డితనం అంటే మన లోపల ఉన్న లక్షణం. ఈ తరణి వల్ల బయట అంధకారం పోతుంది, చక్షుష్మతి అస్త్రం వల్ల గుడ్డితనం పోతుంది. కాబట్టి మనకి చాక్షుషి మంత్రం అని, చాక్షుషి విద్య అని మనకి నెట్ లో దొరుకుతుంది. ఎవరికైనా కంటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి చదువుకుంటే ఖచ్చితంగా మనకి ఆ కళ్ళు క్లియర్ అవుతాయి. తర్వాత బండాసుడు పాషండ శస్త్రం అనేది పంపించాడు. అది వేద విరుద్ధమైన పద్ధతులు, అధర్మలమని చెప్పబడతాయి. అమ్మవారు దానికి ప్రతిగా ఏమేశారు? గాయత్రి అస్త్రం వేశారు. సో గాయత్రి అస్త్రం, గాయత్రి మంత్ర జపం వల్ల మనకి ఏం అర్థమవుతుంది, మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. వేదానికి విరుద్ధమైనవన్నీ మనకి అర్థం కావు, వేదానికి సపోర్ట్ ఇచ్చేవే మాత్రమే అర్థం అవుతాయి. అది గాయత్రి మంత్రం యొక్క ఫలం ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. తర్వాత బండాసుడు శక్తినాశన అస్త్రం వేస్తాడు. అప్పుడు అమ్మవారు విశ్వావసు అనే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఈ విశ్వావసు అనేది సూర్యుడి యొక్క 7 కిరణాల్లో ఒక కిరణం. బండాసుడు తర్వాత అంతక శస్త్రం వేస్తాడు. అమ్మవారికి దానికి మృత్యుంజయ అస్త్రం వేస్తారు.
సో ఇక్కడ మనకి చూడండి, మనకి అమ్మవారు వేసే అస్త్రాల్లో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి మనకి అర్థం. మనం చేసే మృత్యుంజయ మంత్రం గాని, గాయత్రి మంత్రం గాని, విశ్వావసు అంటే సూర్యుడి యొక్క 7 రేస్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆదిత్య హృదయం నేను చదువుకుంటూ ఉంటాం. పాలు ఇవ్వట్లేదు. లేదు లేదు ఏడొచ్చు నా పంప మహారోగ శస్త్రం తర్వాత భయశస్త్రం అనేది బండాసురుడు ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు ఐంద్రాస్త్రం అనేది ప్రయోగిస్తారు. ఇది అభయంకర ఐంద్ర మంత్రం. మంత్రాలు ఇక్కడ చెప్పేవి కాదు, కానీ మనకి మృత్యుంజయ మంత్రం వచ్చింది, గాయత్రి మంత్రం వచ్చింది, ఇవన్నీ మనకు అర్థమైంది. తర్వాత సర్వస్మృతి నాశక శస్త్రం వేస్తాట, దానికి అమ్మవారు ధారణాస్త్రం వేసిందట. మనకి అష్టాంగాల్లో తెలుస్తుంది కదా, యమ నియమము, యమము నియమము ధారణ, ఇవన్నీ చేస్తాం కదా. ధారణ అంటే మెడిటేషన్, ఫోకస్. అలాంటి ఫోకస్ మనకి కనుక ఉంటే ఎటువంటి నెగటివ్ అస్త్రాలైనా మనము ఆ చేసుకోవచ్చు, డిఫెండ్ చేసుకోవచ్చు. తర్వాత బండాసురుడు మహారోగ శస్త్రం అనేది ఒకటి ప్రయోగిస్తాడు. అనేక రోగాలు వచ్చినాయి అంట, ఆ రోగాలు దెబ్బకి వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నట్టు. అప్పుడు నామత్రయాస్త్రం అనేది ప్రయోగించారట అమ్మవారు. ఆ నామత్రయాస్త్రం ఏంటండి, మనందరికీ తెలిసిందే. చాలా జాగ్రత్తగా మనం అన్ని చేసేవే వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజ అనే ఒక శ్లోకం ఉంది చూసారా, అదే నామత్రయాస్త్రం. అవతల వాడు రోగాలన్నీ రావాలని చెప్పి ఏదైతే అస్త్రం వేసినప్పుడు, ఈవిడ రివర్స్ గా ఏం చేసింది, అచ్యుత అనంత గోవింద అనే నామత్రయాస్త్రం. నామత్రయము, త్రయము అంటే 3, ఆ 3 నామము అంటే 3 నామాలు. 3 నామాలు అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అని అనుకుంటే మనకి ఎన్ని రోగాలైనా మనము తగ్గించవచ్చు. తగ్గించాలి, మనం తగ్గించాలి. మనకి తలకాయ నొప్పి రాగానే అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అనుకుంటే సిల్లి, మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. జ్వరం రాగానే అచ్యుత అనంత గోవింద ఎందుకు మాట్లాడతారు, ఎందుకు మీరు అన్మ్యూట్ చేస్తారు? నా వాయిస్ కట్ అవుతుందా మిగతా వాళ్ళకి? మిగతా వాళ్ళు చెప్పండి. తెలియదండి, బానే ఉంది. కట్ అవ్వట్లేదండి, బానే వినిపిస్తుంది. అది ప్రతిభ గారు, ఎవరికి కట్ అవుతుంది, ఎవరికి కట్ అవుతుందో వాళ్ళు ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకోండి. సరే, ఎవరికైనా అంటే ఎప్పుడైనా వాయిస్ కట్ అవుతుంది వెంటనే నాకు చెప్పండి, ఎంత డీప్ లో మనం వెంటనే సరే, ఓకే. నేను ఏదైనా పొజిషన్ మార్చుకుంటా వైఫై దగ్గర. ఈ అందరికి బానే ఉన్నది అంటే ఓకే, ఒకళ్ళకి ఇద్దరికి బాగాలేదు అంటే ప్రాబబ్లీ యువర్ వైఫై కనెక్షన్ ఈజ్ వీక్. సో మీరు వైఫైకి దగ్గరగా వెళ్ళండి, సరిపోతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వైఫై దగ్గరగా వెళ్తే మీ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? రైట్. ఓకే సార్. ఇద్దరు ముగ్గురికి ప్రాబ్లం అంటే ఖచ్చితంగా చెప్పండి, ఏం ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మహాయోగాస్త్రానికి మనం ఏం చెప్పారు, అచ్యుత అనంత గోవింద అనే శ్లోకం చెప్పేశాడు. ఆ తర్వాత బండాసుడు ఆయుర్నాశ శస్త్రం వేస్తాట. అమ్మవారు కాల సంకర్షిణి మహాస్త్రం వేసింది. ఆ తర్వాత కాల సంకర్షణి అన్న మనం ఇక్కడ ఆయుర్నాశ శస్త్రం, ఇందులోంచి ఏ మంత్రం తీసుకోవచ్చు, మహామృత్యుంజయ మంత్రం కూడా తీసుకోవచ్చు. తర్వాత బండాసుడు సర్వాసుర శస్త్రం అని ఒకసారి ఒక శక్తిని ప్రయోగించాట. అందులోంచి శుంభ నిశుంభ చండ ముండ రక్త బీజ మహిషాసుర మధుకైట సేనలన్నీ కలిసి వచ్చాయి. ఈసారి వాడు వేసిన దెబ్బకి ఒక్కసారి 1 2 3 4 5 6 7 వెరైటీస్ ఆఫ్ ఆర్మీస్ క్రియేట్ అయినాయి. వాటన్నిటికీ అమ్మవారు ఒకే రకమైన అస్త్రం ప్రయోగించారు, అది దుర్గా అస్త్రం. మన దుర్గా సప్తశక్తిలో చెప్తారు. ఆ 700 శ్లోకాలు కనుక మనం నవరాత్రుల్లో చదవగలిగితే ఈ అస్త్ర విద్య మనకు వచ్చేస్తుంది. ఈ అస్త్ర విద్య మనం ముందుగా మనలో ఉండే రాక్షసుల్ని ఆ మనలో ఉండే రాక్షసులు అంటే ఇదే నిద్ర, తర్వాత లేజినెస్, తర్వాత ప్రోక్రాస్టినేషన్, ఇప్పుడేం చేద్దాంలే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి చూసా, వాటిని పోగొట్టుతుంది. తర్వాత ఎప్పుడైతే మనకి ఆ చైతన్యం వచ్చేసింది, మనకు 24/7 మనం యాక్టివ్ గా ఉండి ఈ గురువుల కార్యక్రమాలు చేయడానికి మనం రెడీ అయిపోతాము. అప్పుడు ఈ అస్త్రాలన్నీ మన మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇలా మా అబ్బాయి సరిగ్గా చదువుకోవట్లేదు, మా అమ్మాయి సరిగ్గా చదువుకోవట్లేదు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అమ్మాయికి ఇది రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం వాళ్ళని తలుచుకొని, అమ్మవారిని తలుచుకొని, అమ్మా నాకు
నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను నిద్రపోతున్నప్పుడు నాకు చైతన్యం చేశావు. ఫలానా వ్యక్తి, ఫలానా తల్లి ఇలా కష్టంగా ఉన్నది, వాళ్ళ పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు అని అమ్మవారిని కనుక తలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ పిల్లల్లో మార్పు వస్తుంది. అలాంటివి చెయ్యాలి, మనం ప్రయత్నం చేయాలి. దాన్ని హీలింగ్ అంటాం. అప్పుడు ఆ చేసినప్పుడు ఆ భావన మీ హృదయంలోంచి స్పందన రావాలి. వస్తే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో తర్వాత ఇక్కడ దుర్గాస్త్రం అనే అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగించారు. నవాన్న మంత్రం అంతా ఇక్కడ చూపిస్తున్నారు. దుర్గాది విద్యలు కూడా లలితలో ఉన్నాయని దీని భావం. తర్వాత బండాసుడు ఏం చేశాడు? మూక శస్త్రాన్ని ప్రయోగించారు. మూక శస్త్రం అనగా మనకు టక్కన అర్థమైపోతుంది, అది అందరినీ సైలెంట్ చేసేది. అప్పుడు అమ్మవారు దానికి వాగ్వాదిని అస్త్రం వేశారట. వాగ్వాదిని దేవత శ్యామల మంత్ర దేవతల్లో ఒకరు. ఆ విధంగా అమ్మవారు బండాసుడు ప్రయోగించిన శస్త్రాలకు ప్రతిగా అస్త్రములు వేశారు. అటుపై బండాసుడు ఇదివరకు రాక్షసులైన సోమకాసుడు మొదలైన వారందరినీ మొత్తం 10 మందిని ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు వీరికి ఏ శస్త్రంతో పని లేదని చెప్పి ఆవిడ చేతులు చూపించగానే ఆ వేళ్ల గోళ్ల నుండి 10 అవతారాలు వచ్చాయట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఆ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, శ్రీ కరాంగుళ నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః 80వ నామము. మనం ఎంత చక్కగా చదువుతాం దీన్ని. దీని అర్థం చూడండి. అమ్మవారి గోళ్లల్లోంచి ఎప్పుడైనా మీరు లలితా సహస్రనామం చేసి లలిత అమ్మవారిని చూసినప్పుడు అమ్మవారి వేళ్లకున్న గోళ్లను ఒకసారి కనుక చూస్తే ఆ గోళ్లల్లోంచి వచ్చే వెలుతురు కూడా దుష్ట శక్తుల్ని సంహారం చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ గోళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయట. ఈ నామంలో అన్వయ లోపం వల్ల చాలా ప్రమాదాలు వస్తున్నాయి. ఒక ఆయన ఏమన్నారంటే, దశావతారాలు పుట్టడానికి భాగవతానికి చాలా కథలు చెప్పారు. లలితా సహస్రనామంలో అయితే అన్ని ఒకే రాంగుళి నఖోత్పన్న అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా ఆ శ్లోకం అది చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అలర్ట్ గా ఉండాలి. ఆ శాస్త్రంలో దశావతార ముద్రలు ఉన్నాయి. మొట్టమొదటిది మత్స్యావతారం. అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల జ్ఞానం అనే దాన్ని తీసుకుపోయి రజోగుణ తమోగుణ వికారాలతో కూడిన సోమకాసుడు ఎక్కడ దాచిపెట్టాడో కూడా మనకు తెలియదు. ఆ జ్ఞానాన్ని వెలికి తీయడానికి అజ్ఞాన సంద్రాన అణిగిపోయిన విద్యని, స్వామి నువ్వు ఒక్కసారి మత్స్యమై వచ్చి వెలికి తీయవయ్యా అని ప్రార్థన చేయాలి. ఇది చాలా జాగ్రత్తగా ఈ ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ దశావతారాలు మనలో జరగాలి, పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలి. అమ్మవారిని అర్థం చేసుకోవాలి అంటే మనలో దశావతారాలు జరగాలి. 3 అవతారాలు ఆల్రెడీ జరిగిపోయినాయి కాబట్టి మనకి మానవ శరీరం దొరికింది. అది అర్థం చేసుకోండి. మనము మత్స్యావతారం నారసింహ అవతారంలో ఉన్నాం. ఎందుకంటే హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్. మనలో ఇంకా కొంత యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి అనుకుంటాం. ఒక్కొక్కసారి మనమే కొంచెం చికాకుగా ఉంటాము. కొంచెం అంటే మనము ఒక మంచి లైన్ లో వచ్చినారు, కానీ హ్యూమానిటీలో కొంతమంది ఇంకా మృగాలు ఉన్నాయి. ఎన్నో రకాలైన చెడు పనులు చేస్తున్నాయి, చెడు విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము ఇంకా నరసింహ అవతారంలో ఉన్నాము అని గనక మనం అనుకుంటే ఈ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అన్ని పోతాయి. అంటే ఈ ఫిజికల్ అబ్యూస్ కానీ, రేప్స్ కానీ, ఈ ఇబ్బంది చేయడం కానీ, దొంగతనాలు కానీ, యుద్ధాలు కానీ, ఇవన్నీ మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇవన్నీ నరసింహ అవతారం. సో ఇప్పుడు ఈ మనలో ఉన్న నరసింహావతారం పోతే ప్రకృతిలో ఉన్న నరసింహావతారం కూడా దాటిపోతుంది అన్నమాట మొత్తం హ్యూమానిటీ. అది గుర్తుంచుకుంటాం. ఫస్ట్ మనకి మత్స్యావతారం అయిపోయింది. తర్వాత కూర్మావతారం. సాధన చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాము? కూర్మావతారంలో మనం సాధన చేస్తుంటే మనం ఆ మందర పర్వతం కుంగిపోతుంది, మనస్సు మీద కంట్రోల్ వచ్చింది. సో కూర్మావతారం రాగానే మన మనస్సుని కంట్రోల్ అయిపోతుంది మందర పర్వతం. తర్వాత వరాహవతారం. మనలో ఆ మనం రాంగ్ రూట్ లో వెళ్ళేది మెల్లగా తీసుకొచ్చి గాయత్రి రూట్ లోకి ఎప్పుడైతే మనం వచ్చామో, అంటే అది రాంగ్ రూట్ రైట్ రూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం గాయత్రి రూట్ లోకి వచ్చాం. గాయత్రి రూట్ లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం
వరాహ అవతారం దాటినట్లే, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నరసింహ అవతారం ఎంత సాధన చేస్తున్నా ఉందా లేదా లేదేమో అనిపించే హిరణ్యకశిపుడు అనేవాడు మన లోపల ఉన్నాడు. సంశయము సందేహము వాటిని చీల్చాలంటే నరసింహస్వామి రావాల్సిందే. గాయత్రి మంత్రం చేయొచ్చా, ఈ మంత్రం చేయొచ్చా, ఆ మంత్రం చేయొచ్చా, ఇప్పుడు ఇది చేసుకోవచ్చా, అది చేసుకోవచ్చా, ఇటువంటి ఇటువంటి డౌట్స్ వస్తుంటాయి. అది అది పోవాలి అంటే నరసింహుని మనం ప్రార్థన చేసుకుంటాం. అందుకని మనం గాయత్రి మంత్రంలోనే అన్ని వస్తాయి. గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే ఈ అవతారాలన్నీ మనలో జరుగుతాయి. నరసింహ అవతారం కనుక అయిపోయింది అనుకోండి, ఇంకా మనకు సందేహం ఉండదు. ఇమ్మీడియట్లీ ఒక టాస్క్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే మనం లలితా సహస్రనామం టాస్క్ మనం తీసుకున్నామో ఖచ్చితంగా మనం అందరూ నరసింహ అవతారం దాటినట్టే. తర్వాత వామన అవతారం. వామన అవతారం అనగానే ఇదంతా నాదే, ఈ ఇల్లు నాదే, ఈ డబ్బు నాదే, ఈ సృష్టి నాదే, ఈ సృష్టి నా కోసమే పుట్టింది, అమ్మవారు నా కోసమే చెప్తున్నారు, ఇవన్నీ నేను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు, దీన్ని ఏం జరిగినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను ఏం చేసినా పర్వాలేదు, నేను అమ్మవారి భక్తుడిని అని అనుకున్నారు అంటే ఇంకా మీరు వామన అవతారం దాటలేదు. వామన అవతారం దాటాలి అంటే ఈ సృష్టి అంతా అమ్మవారిది, నాది కాదు, నేను అందులో ఒక భాగమే. మనమందరము వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ ద ఎవల్యూషన్, వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ ది డిసైపుల్షిప్ ఆఫ్ అమ్మవారు, వీఆర్ ఆల్ ఫ్యామిలీ. మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాము అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, నేను అనేది లేకుండా చేస్తామో అప్పుడు మనము వామన అవతారం దాటినట్లే. తర్వాత పరశురామ అవతారం. ఎప్పుడైతే మనం 21 సార్లు మనం ఓంకారం చేస్తున్నామో ఆ 21 సార్లు కనుక మనలో ఉండే ఆ చెడు విషయాలు వెళ్ళిపోతాయో అది నరసింహావతారము, అది పరశురామ అవతారం అని అర్థం చేసుకోండి. రాజసం అనేది అనేక సార్లు బయటికి వస్తుంటుంది. నన్ను మించిన వాడు లేడు, ఏదో ఒకటి జరుగుతుంది. కళ్ళు మాస్టర్ కనిపిస్తారు, అమ్మవారు కనిపిస్తారు. ఇంకా ఆ రోజు అసలు అబ్బా ఏముంటుంది అసలు, ఇంక నేను అసలు టాప్, అసలు నాకు ఇంకేం అక్కర్లేదు, నేను ఇంకా అమ్మవారు కనిపించేశారు, ఇంకా నేను సాధన చేయక్కర్లేదు, కుండల్ని జాగరణ అయిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు అనుకుంటారు. అంటే ఇంకా మీకు పరశురామ అవతారం జరగలేదు. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా ఈ ఆలోచన నాది కాదు అని పక్కకు తోసేసి మళ్ళీ అమ్మవారితో మనం ఒకసారి డైలాగ్ చెప్పుకుంటాం, ఒకసారి అమ్మవారికి చెప్పుకుంటాం, అమ్మ నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఈ ఆలోచన ఇంకా రాకుండా చెయ్యి, నీ దగ్గరే ఉండేటట్టు చెయ్యి అని ఒకసారి మళ్ళీ అమ్మవారికి ఒక అప్లికేషన్ వేసామనుకోండి, ఇక మళ్ళీ మనకి ఆ ఆలోచన రాదు. అప్పుడు మనకి పరశురామ అవతారం దాటినట్టు. త్రిసప్త సమిధ కృత, 3 ఏడులు అంటే 21 మార్లు మొత్తం నీలో ఉన్న రాజసాన్ని నరికి పారేస్తా అని చెప్పి పరశువు పట్టుకొని బయలుదేరిన బ్రహ్మతేజం రావాల్సిందే. సో మనకి ఆ సకల సమర్థ సద్గురు స్పర్శ 21 సార్లు ఓంకారం జరిగినప్పుడు పరశురామ అవతారం నాలో జరగాలి అనేది, దాటాలి అని కనుక మనం అనుకోగలిగితే వెంటనే మనము రామావతారంలోకి వస్తాము. రామావతారం ఎంతసేపు 10 తలకాయలని కొట్టడమే రామావతారం. 10 తలకాయలు అంటే మనలో ఉండే 10 తలకాయలు ఏంటండి? 10 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మనము కంట్రోల్లో పెట్టుకున్నామో అప్పుడు మనం రామావతారాన్ని దాటినట్టే. అది అర్థం చేసుకోండి. తర్వాత కృష్ణావతారం. కృష్ణావతారం ఏంటి? మన లోపల అనాహత నాదాన్ని పలికిస్తూ, గీతోపదేశం చేస్తూ, జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకువెళ్ళడాన్ని ఆచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ రావాల్సిందే. గురువు వస్తాడు. గురువు వచ్చి ఏం చేస్తాడు? మనలో అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తాడట. ఆ తర్వాత మనలో మనకుండే గీతోపదేశం చేస్తాడు. అంటే పాత జన్మలు, రాబోయే జన్మలు, ఈ జన్మలు యొక్క విషయాలు చెప్తూ మీరేం చెయ్యాలి అనేది జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నప్పుడు కృష్ణావతారం దాటినట్లే. సో మనం ఇప్పుడు కృష్ణావతారంలో ఉన్నాము అని అనుకోవచ్చా? ఏమంటే గురువు వచ్చాడు, గురువు ఏదో నేర్పిస్తున్నాడు అని అనుకోవచ్చు ప్రస్తుతానికి. కానీ మనం కృష్ణావతారం దాటిపోయాము అనే అహంకారం మాత్రం ఉండకూడదు. వీఆర్ సంథింగ్, వీఆర్ లెర్నింగ్ సంథింగ్ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్. కాబట్టి మనం కొంత పరిణామకాలంలో ముందుకు వచ్చామనే ఆలోచన చేసుకుంటూ ఇంకా ఇంకా నేర్చుకుందాం అని చెప్పే ఆలోచనతో తర్వాత బలరామ అవతారం. బలరామ అవతారం అంటే ఏంటండి? ఆయన యొక్క అస్త్రం ఏంటి? హలము. అంటే హలం ఏం చేస్తుంది? ఈ ఎండిపోయిన, మూడు వారిపోయిన పొలం ఉంటుంది చూసారా, దాన్ని దున్ని దానిలో నీరు పోసి విత్తనాలు నాటడానికి ఉపయోగిస్తుంది ఆ హలము అనేది. సో ఆ హలాన్ని, అలాంటి శక్తిని నాలో రావాలి అని చెప్పి మనం బలరాముణ్ణి మనము
ప్రార్థన చేసుకుంటాం. ఎప్పుడైతే కంప్లీట్ గా అసలు అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉన్న వ్యక్తులను గనక మనము మన యొక్క మాటలతో, మన యొక్క వ్యవహారంతో, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ తో గనక గాయత్రి మంత్రం ఇంట్రొడ్యూస్ చేసి గాయత్రి మంత్రం చేయించడం గనక మొదలుపెట్టగలిగితే అప్పుడు మనకు బలరామ అవతారం మనకి సపోర్ట్ గా నిలబడింది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి మనము పబ్లిక్ లోకి వెళ్ళి కొత్త వాళ్ళకి మన గాయత్రి మంత్రాన్ని అందజేయాలి అనే పాయింట్ ఇక్కడ మనకి వస్తుంది. ఇంకా చివరగా కల్కి అవతారం. కల్కి అవతారం ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ తురియాతీతంలో అనబడే 5 పురుష జీవకృత్యములు, సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు, ఈ పరమేశ్వర కృత్యములను నిర్వహించే పరాశక్తి అని అమ్మవారిని గురించి చెప్తారు. ఇవన్నీ గనక మనకి అర్థమైతే అమ్మవారి యొక్క శక్తి మనకి అర్థమైపోతుంది. అప్పుడు అమ్మే నారాయణుడు, అమ్మే శివుడు అని మనకి అర్థమైపోతాయి. 10 అవతారాలు మన కోసమే, మనల్ని ఉద్ధరించడానికి, అంటే మనం అంటే హ్యుమానిటీ కోసం, కేవలం నా కోసమే కాదు, హ్యుమానిటీ కోసమే 10 అవతారాలు వచ్చాయి అనేది మనం అర్థం చేసుకునేది నలుగురికి చెప్పడానికి మనం ప్రయత్నం చేసి వాళ్ళ చేత సాధనలు చేయిస్తూ, వాళ్ళ యజ్ఞం అనేది నేర్పిస్తూ, యజ్ఞంలో వాళ్ళు పాల్గొనేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనలో ఆ దశావతారాలన్నీ దాటగలము. తర్వాత 81 మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. శ్రీ మహాపాశుపతాస్త్రాగ్నిర్దగ్ధాసుర సైనికాయే నమః. బండాసుర సైన్యాన్ని మొత్తం ఒకసారి పరిశీలించిందట. సరే, ఓకే, ఇంతవరకు మంచి యుద్ధం జరుగుతోంది, చాలా మందిని మనం కొట్టేశాం. ఇప్పుడు అసలు మెయిన్ బండాసుర సైన్యాన్ని మనం చంపాలి. ఎట్లా? వీరందరినీ ఒక్కసారి సమరిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఈ గోలంతా ఒక్కొక్కరిని పంపించి అనుకొని వాడు ఏం చేసింది, అప్పుడు ప్రత్యేకంగా తెచ్చుకున్న సైన్యం ఉన్నారు, చాలా మంది బలమైన వారు. వీరు చివరి యుద్ధంలో బలమైన వారిని ఉంచుకుంటారు. రావణాసుని యుద్ధకాండంలో మూల సైన్యం ఎలా ఉన్నారో బండాసుని చుట్టూ అలా ఉన్నారట. వాటిని మహాపాశుపతాస్త్రం యొక్క అగ్ని చేత అమ్మవారు అసుర సేనలంటిని దగ్ధం చేసి పడేస్తుంది ఒకే ఒక్కసారి. పాశుపతము అంటే ఏంటి? పశుపతి అంటే ఎవరండి? శివుడు. ఆ పశుపతి యొక్క అస్త్రాన్ని అమ్మవారు అలా ప్రయోగిస్తారు. మహాపాశుపతాస్త్రం అంటే దానికి కొన్ని మంత్రాలు కూడా చెప్తుంటారు, అది గురుముఖతగా మాత్రమే తెలుసుకోండి. ఎక్కడంటే అక్కడ నెట్ లో చదివేసేసి దాన్ని స్టార్ట్ చేయొద్దు. మహాపాశుపతాస్త్రం అనే మంత్రం కూడా ఉంటుంది, అది గబుక్కున మీరు స్టార్ట్ చేసేస్తే ఖచ్చితంగా అది నెగటివ్ వేలోకి తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. కానీ గాయత్రి మంత్రంలో అన్ని అస్త్రాలు ఉన్నాయని చెప్పి మనం ఇంతకుముందు చదువుకున్నాము, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎప్పుడైనా ఒక సాధన చేసే ప్రయత్నం చేయాలి. లలితా సహస్రనామం చదివితే ఒకసారి చదవచ్చు. ఒక నామం తీసుకొని దానికి అష్టోత్తర జపం కొంతకాలం చేసి, అది అయ్యాక మరొక నామం చేసుకుని అష్టోత్తర శత జపం చేయాలి. ఎప్పటికీ పూర్తవుతుంది అనేది వద్దు. ఇలా చేస్తే మనకు తెలియకుండా కానీ అందులో ఉన్న మంత్రశక్తి అంతా లభిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద లక్ష్యం ఇచ్చారండి మనకి. మనకి 183 శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ 183 శ్లోకాలని ఒక్కొక్క శ్లోకం తీసుకొని 108 సార్లు చేసుకుంటూ వెళ్ళండి అని ఒక పెద్ద సాధన ఇచ్చారు ఇక్కడ. దీని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాము. అది కొంచెం క్లిష్టమైనది, జాగ్రత్తగా చేసుకోవాల్సింది, కాబట్టి దాని తర్వాత మనం ఆలోచించుకుందాము. ఈ నామంలోనే శ్రీ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయ నమః. దీంట్లోనే పాశుపతం యొక్క ఫార్ములా ఉందంట. ఈ నామంలోనే మహాపాశుపతాస్త్రాగ్ని అనే శబ్దం వరకు ఒక బీజాక్షర సంపుటంలోనిది. మహాపాశుపతాస్త్రాగ్ని అనేది ఒక బీజాక్షరం. ఈ నామాన్ని భక్తిగా చేస్తే ఇది మనల్ని రక్షిస్తుంది. ఈ బీజాక్షరములను గురుముఖత మహాపాశుపత మంత్రం చేసేవారు చేస్తారు. మొత్తం అసుర సేనలన్నీ కుట్టిందంటే పాశుపత మంత్రం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. పశుత్వాన్ని పోగొట్టేదే పాశుపత మంత్రము. పాశబుద్ధులు పశువులు పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు దానికి బద్ధులే. కాలబద్ధులైన వారందరూ కూడా గుణబద్ధులు, కర్మబద్ధులు, వాసనాబద్ధులు. ఆ ఎన్ని పాశాలతో చుట్టుపడే పాశబద్ధుడు జీవుడు.
పశువులు పాశము పతి అనే జ్ఞానం మనకి బాగా రావాలి. జీవునికి శివునికి తేడా ఏంటంటే పాశబద్ధుడు జీవుడు, పాశరహితుడు ఈశ్వరుడు. ఈ పాశము తీసినప్పుడే జీవునికి శివునికి ఏకత్వం అని చెప్పొచ్చు. పతిని శరణు వేడితే పాశం తీస్తాడు. దీన్ని సింపుల్ గా ఎలా చెప్పుకుంటాం అంటే, మొన్న మనం సీక్రెట్ డాక్టర్ డిస్కషన్ లో చెప్పారు, డిస్కస్ చేసుకున్నాం వేణుగోపాల్ గారు. ఒక ఒక రకమైన లింక్ మనకు ఉంటుంది మన ఆత్మకి, ఆ పైన ఉండే ఆత్మకి, ఆ తర్వాత ఆ గురువులకి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, ఆ లింక్ వల్ల ఎట్లాగైతే బిడ్డ పుట్టేటప్పుడు బిడ్డకి తల్లికి ఈ మధ్యలో ఒక సన్నటి లింక్ ఏదో ఉంటుందో, దాంట్లోంచి ఫుడ్ వెళ్తుందో, దాన్ని ఏమంటారు, నాభి స్థలం నుంచి బిడ్డకి ఒక లింక్ ఉంటుంది, దాన్ని ఏదో చెప్తారు ప్రెగ్నెంట్ ఉమెన్ కి. అంబలికల్ కార్డ్. అంబిలికల్ కార్డ్. సో దిస్ అంబిలికల్ కార్డ్ అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ అంబిలికల్ కార్డ్ ఇస్ ఆల్సో ఎగ్జిస్ట్. మీకుండే మీ గురువుకి ఒక ఒక కార్డు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనము ఆ ఒక టర్మ్స్ లో ఒక రకమైన ఆ దీనిగా చెప్తాం. ఆ పదం నాకు గుర్తు రావట్లేదు, కానీ అది కూడా మనము ఈ సాధనల వల్ల ఆ లింక్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, అమ్మతో అంబిలికల్ కార్డ్ కట్ అయ్యి బిడ్డ బయటకు వస్తుంది. ఇక్కడ బయట మనకు కట్ అయ్యే ఉంది, దాన్ని మళ్ళీ రీలింక్ చేసుకోవాలి. క్వైట్ ఆపోజిట్ అన్నమాట. లింక్ కట్ అయి ఉంది కాబట్టి మనకి ఇంకా ఆ కాన్షియస్నెస్ తెలియట్లేదు. మనకి మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం యొక్క కాన్షియస్నెస్ మనకి తెలియట్లేదు. ఎప్పుడైతే కారణ శరీరము స్థూల శరీరానికి ఉండే ఆ లింక్ అంబిలికల్ కార్డ్ కనుక మనకి రీఎస్టాబ్లిష్ అవుతుందో, దాన్నే మనం అంతఃకరణ విజ్ఞానం అని చెప్తాం. అంతఃకరణ విజ్ఞానం, మనోబుద్ధి చిత్త అహంకారాలని బ్రిడ్జ్ చేయటం అంటాం. ఈ అంతఃకరణ బ్రిడ్జ్ అంటాం. ఎప్పుడైతే ఆ బ్రిడ్జి మనకి తయారవుతుందో, ఖచ్చితంగా మనకి ఈ ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుంది, సౌల్ రియలైజేషన్ అనేది జరుగుతుంది. సౌల్ రియలైజేషన్ జరిగింది, ఎన్లైటన్మెంట్ జరిగింది అంటే ఇది యాక్చువల్ అర్థం. ఇక్కడ తల్లికి ఆ కట్ అయ్యి వాడు వాడు ఫిజికల్ వరల్డ్ లోకి వస్తాడు. ఇక్కడ కట్ అయి ఉన్నాడు, వాడి కట్ అయ్యి ఇక్కడ కట్ అయి ఉన్నాడు. అది రీఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అది మళ్ళీ ఆ లింక్ తీసుకోవాలి. తీసుకుంటే సాధన వల్ల వస్తుంది అది. ఖచ్చితంగా గురువు యొక్క లక్ష్యమే అది. గురువు శిష్యుడి ద్వారా వాడి యొక్క కారణ శరీరానికి రీలింక్ చేయడమే గురువు వస్తాడు. శిష్యుడి యొక్క భౌతిక శరీరానికి, కారణ శరీరానికి తిరిగి ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే గురువు వస్తాడు. అమ్మవారు కూడా అదే పని చేయడానికి జరుగుతుంది. ఈ మహాపాశుపతం అంటే అలాంటిదే. కాబట్టి అదేదో మా మంత్రములాగా మనం అనుకోకుండా మన సాధనలో ఇవి చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ లింక్ వస్తుంది అనే అర్థం చేసుకోవచ్చు. జ్ఞాన యోగంలో విచారణ ఉంటుంది, కర్మయోగంలో ధర్మం ఉంటుంది, ఉపాసనలో భావం ఉంటుంది. ఏం జరుగుతుంది దీంట్లో, జ్ఞాన యోగంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ మనకి రైట్ ఆర్ రాంగ్ విచారణ ఉంటుంది. తర్వాత కర్మం చేస్తున్నాం. కర్మం చేసేటప్పుడు మన యొక్క యాక్షన్స్ లో ధర్మం ఉంటుంది, ధర్మం ఉండాలి. కరెక్ట్ గా చేస్తున్నామా, రాంగ్ గా చేస్తున్నామా, దీనివల్ల నెగటివ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా మన యాక్షన్స్ లో, అది తెలుస్తుంది. ఆ తర్వాత ఉపాసనలో భావం ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, భావం 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 ఉండాలి. హీలింగ్ లో భావం ఉండాలి, తర్వాత శుభకామన భావన ఉండాలి. ఎవరికైనా మంచి జరగాలని మనం బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు భావం లేకుండా ఏదో క్యాజువల్ గా మనం బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాం. ఏది వాడేదో మన కాళ్ళు పట్టుకోగానే మనం ఏదో చాలా పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఇలా చేతులు ఇలా పెట్టేసేసి అస్తు బ్లెస్సింగ్స్ అంటాం. కానీ అది తప్పు. మనం మనఃపూర్వకంగా ఒక వ్యక్తి మనలో ఉన్న దైవాన్ని చూసి మన పాదాలకు నమస్కారం చేసినప్పుడు మనలో ఆ దైవం దిగాలి.
దిగకుండా ఆహా నేను చాలా పెద్ద ఆ, ఇదంటే సాధకుడిని కాబట్టి నాకు కాళ్ళకి దండం పెడుతున్నాడు అని అనుకొని మన ఏదో అహంకారపూరితంగా బ్లెస్సింగ్స్ ఇస్తే అది మళ్ళీ మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. కాబట్టి ఎవరైనా మనకి బ్లెస్సింగ్స్ అడిగినా, మనల్ని ఆశీర్వదించమని అడిగినా, మనం ఏమనుకోవాలమంట, అవతల వ్యక్తి మనలో భగవంతుని వాళ్ళ ఇష్ట దైవాన్ని చూస్తున్నాడు. వాళ్ళ ఇష్ట దైవమే కనుక ప్రత్యక్షంగా వాడి దగ్గర ఉంటే, వాడికి కనపడితే, ఆ ఇష్ట దైవం ఎలా బ్లెస్సింగ్ ఇస్తుందో నేను అలా బ్లెస్సింగ్ చేయాలి అనే భావనాపూర్వకంగా హృదయ స్పందనతో మనం బ్లెస్సింగ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. కాబట్టి ఇక్కడ ఆ, శ్రీ మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయ నమః అని చెప్తూ డిస్కషన్ చేసుకుంటూ, ఈ మహాపాశుపత మంత్రం అనేది చాలా సీక్రెట్, ఎవరంటే వాళ్ళు చేయకూడదు అని అనుకుంటూ మనం చాలా విషయాలు, చాలా సీక్రెట్స్ మనం తెలుసుకున్నాము. ఇది అర్థం చేసుకోండి. తర్వాత కామేశ్వరాస్త్ర నిర్దశ భండాసుర శూన్యక. ఈ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధస భండాసుర శూన్యకాయే నమః. సరే, ఇంకా ఫైనల్ గా ఏంది? మీరు ఏమనుకుంటున్నారు అంటే, నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఎవరో ఒకళ్ళు మీతో మాట్లాడడానికి వస్తారు. దాన్ని మ్యూట్ లో ఉండే మాట్లాడుకోండి ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు. ఇక్కడ అన్మ్యూట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది అని మీరు అనుకుంటున్న వల్ల ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. అది అది అర్థం చేసుకోండి. అన్మ్యూట్ చేయక్కర్లా, మీరు మామూలుగానే మాట్లాడుకోవచ్చు. తర్వాత ఫైనల్ గా 82 అమ్మవారు కామేశ్వర అస్త్రం ఒకటి ప్రయోగించారు. శూన్యక పట్టణంలో ఉన్న ఈ స్త్రీలు ఎవరు యుద్ధానికి రాలేదు, మగవారు ఎవరు ఇంట్లో లేరు. వారందరినీ పాశుపతాస్త్రంతో అమ్మవారు సంహరించారు. అమ్మ ప్రయోగించిన కామేశ్వర ఆశ్రమతో బండాసురునితో పాటు అదే సమయంలో శూన్యక పట్టణంలో ఉండే స్త్రీలు, శిశువులు మొత్తం సంహరించబడ్డారు. మరి స్త్రీలు శిశువుల్ని సంహరించవచ్చా? సంహరించాలి అంటే ఆ ఆ మొత్తము ఆ జనరేషన్ ని నాశనం చేయాలి. ఆ జనరేషన్ నాశనం చేస్తే గాని మళ్ళీ అలాంటి వాళ్ళు పుట్టరు అనే ఉద్దేశంతో కామేశ్వరాస్త్రంతో మొత్తం జనరేషన్ అంతా ఆగిపోయాయి. ఇక్కడ శిశువులు అంటే ఇంకా ఎదగకుండా బీజ దశలో ఉన్న రాక్షసత్వం, స్త్రీలు అంటే తిరిగి ఉత్పత్తి చేయగలవారు. సో వాళ్ళని అలాగా చేసేసింది. శూన్యక పట్టణంతో సహా బండాసుని నశింపజేసింది. మొత్తం బండాసురంతో శూన్యకపట్టణం పోయాక మిగిలిన అమ్మ ఏకా ఏకం అద్వితీయం బ్రహ్మ. ఇంతవరకు ఉన్న అనేక బండాసుని భావములన్నీ పోయాక మిగిలినది ఏముందండి? ఇక పరతత్వము. ఇక్కడ వరకు మనకి లలితా సహస్రనామంలో ఇన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఒకటి పరతత్వం ఒకటి మిగిలిపోతుంది. ఇప్పుడు కామేశ్వరాస్త్రంలో గణపతి మంత్రాలు ఉన్నాయి. గణపతి మంత్రం గురించి అర్థం చేసుకున్నాం, దశావతార మంత్రాలు అర్థం చేసుకున్నాం, బాలా మంత్రం అర్థం చేసుకున్నాం, శ్యామల మంత్రం అర్థం చేసుకున్నాం, వారాహి మంత్రం అర్థం చేసుకున్నాం. ఇవన్నీ మనము నిజంగా మనకి ఈ మంత్రాలన్నీ అర్థమైనాయా, ఇవి మళ్ళీ మనం చెయ్యొచ్చా, చెయ్యాలా, విడిగా చెయ్యాలా అనే డౌట్లు ఏమక్కర్లే. మనము ఈ డిస్కషన్ చేసుకున్నదే అందుకు, ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేది అందుకు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ మనం జరుగుతున్నాయి. ఒకప్పుడు ఋషులు వాళ్ళు ఆ అరణ్యాల్లో వాటిట్లో చేసుకునే డిస్కషన్లు, చాలా సీక్రెట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అని గనక మనం అర్థం చేసుకుంటే మనకి ఆ, చాలా రకాలైన విద్యలు అర్థమైపోయినాయని అర్థం చేసుకోవచ్చు మనం. కామేశ్వరాస్త్రం అంటే బ్రహ్మ విద్య, కామేశ్వరుడు అనగానే సాక్షాత్ పరమాత్మ. సో ఆ పరమాత్మ పరా విద్యకి మనం ఈ రోజు అప్లికేషన్ వేసుకున్నాము అని అర్థం చేసుకోండి. ఆల్ ద పార్టిసిపెంట్స్ హూ ఆర్ హియర్ ఇన్ దిస్ క్లాస్, who are continuing in this class, are eligible to know the Brahma Vidya from this day onwards. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానికి తగ్గట్టుగానే మీ వర్దీనెస్ పెంచుకుంటూ ఉండాలి. ఈ శరీరం వదిలే వరకు చాలా అలర్ట్ గా ఉండాలి. మీ నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటూ, మీ వర్దీనెస్ కనుక పెంచుకుంటూ పోతే యు ఆర్ డెస్టైన్డ్ టు నో అబౌట్ ద ఏక విద్య, దట్ ఈస్ అమ్మవారి విద్య. ఎప్పుడైతే అసుర సంహారం జరిగిందో దేవతలందరూ ఆనందంతో పట్టరానిది అమ్మవారిని స్తోతిస్తూ
స్తోత్రిస్తూ కుసుమ వృష్టి కురిపిస్తున్నారట. ఇంకా నేను బండాసుడు చచ్చిపోయాడు కదా, ఇంకా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారట. మనందరం ఒక్కసారి అమ్మవారిని ఒకసారి తలుచుకొని, అమ్మ బండాసుడిని చంపేశావు, ఈ లోకానికి మనం చంపేశావు అని చెప్పి మనకు అలా పూల వర్షం అమ్మవారి మీద కురిపిస్తున్నాం అని చెప్పి ఆలోచించుకుందాం. తర్వాత బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. సో మనం కూడా వాళ్ళతో పాటు కలిసి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము అనే ధ్యాసలో వెళ్ళిపోదాం. బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర ఆది, బ్రహ్మదేవుడు, విష్ణువు, మహేంద్రుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళందరితో మనం కూడా ఉన్నామని ఊహించుకుందాం. అమ్మవారిని స్తుతించాట. ఇక్కడ పరిశీలిస్తే అమ్మవారు బయలుదేరానికి ముందు దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ అన్నారు. యుద్ధానంతరం విజయం సాధించాక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అన్నాడు. అందుకని సాధకుడు ఎప్పుడైనా అమ్మవారి అనుగ్రహం కోసం ముందు స్తోత్రం చేస్తాడు. ఒక పని స్టార్ట్ చేసినప్పుడు, అమ్మా నీ అనుగ్రహం నాకు కావాలి తల్లి, నన్ను ఏదైనా పని, మనం ఇల్లు కట్టడం అలాంటివి మొదలు పెట్టుకుని అనుగ్రహం ఇవ్వ తల్లి, నేను చక్కగా చేయాలి. అది తర్వాత ఏం చేయాలి? అనుగ్రహం లభించాక ఆనందంతో ఎలుగెత్తి స్తోత్రం చేస్తాడు. అంటే గ్రాటిట్యూడ్ చాలా ఉండాలండి. మనం చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారికి, అమ్మా అయ్యా శివ నాయన నారాయణ నన్ను కాపాడు అంటాం. ఆ కష్టం తొలగిపోయిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పడం మర్చిపోతాం. గ్రాటిట్యూడ్ చెప్పాలి. మళ్ళీ ఆయనకి ఏదో ఒక పూజ చేయాలి, ఏదో ఒక కొబ్బరికాయ కొట్టి నివేదించాలి, ఏదో రకమైన నైవేద్యం ఇవ్వాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఈ థ్యాంక్స్ అక్కడ మీకు డౌట్స్ వస్తాయి చాలా మందికి. మనం థ్యాంక్స్ చెప్పంగానే ఆయనకి అర్థమైపోతుంది, మన నైవేద్యం పెట్టంగానే అర్థమైపోయిందా? నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఆర్తనాదం ఆయనకి వినపడింది కాబట్టి నీ కష్టంలోంచి బయటకు వచ్చావు. నీ కష్టంలోంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు మర్చిపోతున్నావు. మనం ఒక నైవేద్యం పెట్టంగానే ఆయనకు అందుతుందండి, అదంతా ఏదో క్యాజువల్ గా అండి, ఆయన వచ్చి తినేవాడా? అక్కడ మళ్ళీ మీకు తెలివి చూపిస్తున్నావు. అలా వద్దు. నువ్వు ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఎటువంటి బాధతో నువ్వు ప్రార్థన చేశావో, ప్రాబ్లం తీరైన తర్వాత అదే ఆనందంతో ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించండి. అమ్మవారికి గ్రాటిట్యూడ్ అయ్యవారికి చెప్పండి. మొదటి స్తోత్రంలో ఆర్తి, చివరి స్తోత్రంలో ఆనందం ఉంటాయి. వీళ్ళలో వసన్యాది వాగ్దేవతలు మొదట్లో అమ్మా మమ్మల్ని కాపాడు తల్లి అని ఆర్తిగా అని ప్రార్థిస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది ఆవిడ. చివరిలో ఏం చేశారు? వీళ్ళు ఆనందంతో అమ్మవారికి నమస్కారం పెట్టి ఆ పూల వర్షం కురిపించారట. సో అలా మనం కూడా తయారవ్వాలి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో అమ్మవారి యొక్క లీలా వైభవం పూర్తి వైభవం అయిపోయిందండి. ఇక మంత్ర వైభవ రహస్యాల్లోకి ప్రవేశిస్తున్నాం, అది గుర్తుంచుకోండి. మనము రకరకాల వైభవాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. మనలో ఇక్కడ వీటిలో 77 to 100 అనుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఈ దేవతాస్త్రాలు ఇలాంటివి వచ్చేటప్పటికి మనం డిస్కషన్ ఎక్కువ అయిపోయింది. మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు నోట్స్ రాసుకోవాలంటే నోట్స్ రాసుకోండి. నామాలతో వైభవం, నామ వైభవము, రూప వైభవము, లీలా వైభవము, తత్వ వైభవము, మంత్ర వైభవము, యోగ వైభవము. 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్ గా ఉన్నాయి లలితా సహస్రనామం. 6 చాప్టర్స్. ఫస్ట్ కొన్ని చాప్టర్స్ ఏం చెప్పారు? నామాల యొక్క అర్థము, తర్వాత రూపం యొక్క అర్థము, ఆ తర్వాత అమ్మవారు చేసిన లీలల యొక్క అర్థము, తర్వాత అమ్మవారు చేసిన లీల యొక్క తత్వార్థము, అండ్ వాట్ టు అండర్స్టాండ్ టు డిజైన్ అవర్ లైఫ్ టువర్డ్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద ట్రూత్. అమ్మవారిని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేసుకోవాలి, అది తత్వ వైభవము. ఆ తర్వాత మంత్ర వైభవము, ఆ తర్వాత యోగ వైభవము. ఇలా డివైడ్ చేయబడింది లలితా సహస్రనామము. ఏదో క్యాజువల్ గా విష్ణు సహస్రనామం లాగా, శివ సహస్రనామం లాగా 1000 నామాలు 100 నామాలు కాదు.
లలితా సహస్రనామం ఈజ్ ఎ డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ నాలెడ్జ్. ఇట్ ఈజ్ ఏ కంప్లీట్లీ ఒక కొత్త వేదం లాగా, ఒక ఐదో వేదం లాగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 పార్ట్స్. నామవైభవము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నామవైభవము, రూపవైభవము, లీలా వైభవము, తత్వవైభవము, మంత్ర వైభవము, యోగ వైభవము. సో మనం ఇప్పటికీ మంత్రవైభవ రహస్యాల్లోకి ప్రవేశిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి దాని నుంచి మంత్రవైభవంలో ఉంటాయి. దాని ప్రకారం మనం వెళ్తాం. సో మంత్రవైభవంలో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అయి నమః. బహుశా ఈ శ్లోకంతో క్లోజ్ అయిపోతుంది, చూద్దాం. ఇందులో ఈ మంత్రంలో 2 విశేషాలు ఉన్నాయట. ఒకటి హరనేత్రాగ్ని విద్య, రెండోది కామ సంజీవన ఔషధి విద్య. హరనేత్రాగ్ని బీజాక్షరంతో సహా ఇందులో ఉన్నాయి. నేత్ర అంటే ఈ, అగ్ని అంటే రా, ఇవన్నీ రహస్యాలు. హర, ఇంత హర. మొదటిది కామదహన విద్య, రెండవది కామ సంజీవని విద్య. కామదహనం కావాలి, కామ సంజీవనం కావాలి అంటే అధర్మబద్ధమైన కామములు తొలగాలి, ధర్మబద్ధమైన కామం లోక నిర్వహణ కోసం ఉండాలి. అసలైన బ్రహ్మమును తెలుసుకోవాలని తపన సిద్ధించాలి. అసలు లక్ష్యం ఏంటి? బ్రహ్మం తెలుసుకోవాలి, పరావిద్య తెలుసుకోవాలి, రియాలిటీ తెలుసుకోవాలి. 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు, అందరూ మంచి వాళ్ళే, అన్నీ కరెక్టే. కానీ కరెక్ట్ గా మనల్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అనేది మళ్ళీ మనం అమ్మవారిని అడుగుతాం. అడిగితే అప్పుడు ఏమవుతుంది? శివుని నేత్రం అంటే జ్ఞానాగ్ని, ఆయన గురువు. ఆయన్ని ఆశ్రయించగానే మనలో ఉన్న వాసనలు మొత్తం దగ్ధం చేశాక అమ్మవారి కృప వల్ల శాంభవ దేహం అనేది వస్తుంది. ఈ శాంభవ దేహం అనగానే మనకి సద్గురు జగ్గి వాసుదేవ్ యొక్క శాంభవి మంత్రం గుర్తొస్తుంది. అది ఇందులోంచి తీసిందే. శాంభవ దేహం అంటే శివశక్తుల్ని గ్రహించగలిగే సంస్కారంతో కూడిన ప్రజ్ఞ. కరెక్ట్ గా ఇంకొక 10 నిమిషాలు ఉంది, ఈ శ్లోకం కంప్లీట్ చేసేద్దాం. ఈ ప్రజ్ఞ అమ్మవారు ఇవ్వాలి. ఆ ప్రజ్ఞే సంజీవన ఔషధి. తర్వాత వాసనామయమైన దేహాత్మ భ్రాంతి దహనం చేయడమే హరనేత్రాగ్ని సందగ్ధ. మనం గురువుని ఆశ్రయించగానే మనం ఇప్పటి వరకు తీసుకొచ్చిన కస్టమ్స్, ట్రాడిషన్స్ అన్ని క్లీన్ చేసేస్తాడు, తీసేసి అప్పుడు మనల్ని రియాలిటీలోకి తీసుకెళ్తాడు. అక్కడ మనకి హరనేత్రాగ్ని సందగ్ధ క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే అమ్మవారి ప్రజ్ఞ మనకి అనుగ్రహం కావాలని అనుకున్నామో అప్పుడు శాంభవ దేహం అనేది వస్తుందో, ఎప్పుడైతే మన జ్ఞానమే కావాలని మనం తపనతో ఉంటామో అక్కడ మనకి సంజీవనౌషధి అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే అనంగత్వం అంటే ఇక శరీరం అవసరం లేని స్థితి అనగా మోక్షం. కామ సంజీవనౌషధి అనగా దేహాత్మ భ్రాంతిని పోగొట్టి, ఇది దేహం అనే భ్రాంతిని మనం పోగొట్టి బ్రహ్మం గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టాము. అప్పుడు కామ సంజీవనౌషధి అనేది మనకి అర్థమవుతుంది. ఇందులో అమ్మవారి లీల మాత్రమే కాక శ్రీ విద్యా ప్రయోజనం కూడా చెప్పబడింది. కాబట్టి ఈ మంత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చెప్పిన ఈ నామాలన్నీ సమీక్షించుకుంటే అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. సో అది బేసిక్ అన్నమాట. ఆ మంత్రం బేసిక్ గా చెప్తున్నారు ఇక్కడ. ఆ మంత్రం బేసిక్, దాంతో ఒక అద్భుతమైన ఫౌండేషన్ తయారు చేసుకున్నాం మనం స్టార్టింగ్ లో నామ వైభవంలో. ఆ ఫౌండేషన్ వల్ల మనం ఒక అద్భుతమైన మణిద్వీపం కట్టుకుంటున్నాం, మనమే కట్టుకుంటున్నాం. కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మనము నామవైభవం, లీలావైభవం, తత్వవైభవం అన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క యాక్చువల్ వర్క్స్ మనం అర్థం చేసుకొని మనం ఒక ప్రోటోటైప్ తయారు చేసుకోగలిగితే, అంటే మన ఇంట్లోనే ఒక మణిద్వీపం తయారు చేసుకోగలిగి మనమే మణిద్వీపంలో ఉన్నామనే భావనతో గనక మనం యాక్షన్ చేయడం గనక మొదలు పెట్టుకుంటే అమ్మవారి అసలైన మణిద్వీపంలోకి మనకి ఆటోమేటిక్ గా ప్రవేశం వస్తుంది. అది మనం చెప్పింది వసున్యాది వాగ్దేవతలు ఇన్నర్ సర్కిల్. అమ్మవారి ఇన్నర్ సర్కిల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వేర్ ఎవర్ యు ఆర్, క్రియేట్ యువర్ ఓన్ మణిద్వీపము విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ వండర్ఫుల్ శ్లోకాస్. ఎంత సూక్ష్మంలోకి వెళ్తే అంత శక్తిమంతులు అవుతారు కనుక ఇప్పుడు 2వ సూక్ష్మంలోకి వెళ్తున్నాం.
అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం సరిగ్గా 85వ నామం నుంచి 89 నామం. నెక్స్ట్ క్లాసెస్ 85 నుంచి 89, 85, 86, 87, 88, 89. నెక్స్ట్ 5 నామాలు మనము నెక్స్ట్ క్లాస్ లోనే చెప్పుకుంటాము. ఇక్కడతో ఇది క్లోజ్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. సరిగ్గా అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపము సరిగ్గా 85వ నామం నుండి 89వ నామము శ్రీమద్భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ 85, కంఠాద కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి 86, శక్తి కూటైక తాపన్న కక్షదో భాగధారిణి 87, మూల మంత్రాత్మిక 88, మూల కూట త్రయ కళేవర 89 వరకు చెప్పబడుతుంది. మొత్తం ఈ 5 నామాలు అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపము. ఆ నామాల్లోనే మంత్ర రహస్యం దాగి ఉన్నదంట. సో నెక్స్ట్ 5 మనము జాగ్రత్తగా మనము సూక్ష్మ రూపంలో ఉండే అమ్మవారిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఏ స్వాధ్యాయంలో కానీ ఈ ఇలాంటి కంటిన్యూస్ సాధనలో కానీ ఒక బ్రేక్, కరెక్ట్ గా ఒక బ్రేక్ దగ్గర ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోగానే ఆపేస్తా, టైం ఉన్నా కానీ. ఎందుకంటే అక్కడితో ఒక సెషన్ కంప్లీట్ అవుతుంది. మనం ఇంకొక డోర్ దాటి ఇంకొక రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫ్రెష్ క్లాస్, ఫ్రెష్ మైండ్ తో ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా మనకి యాక్చువల్ గా 4-5 మినిట్స్ టైం ఉంది. ఈ 4-5 మినిట్స్ లో మనం 2-3 మంత్రాలు లాగేయచ్చు, కానీ మనం లాగకూడదు. ఎందుకంటే ఆ చాప్టర్ వైజ్ మనం స్వాధ్యాయంలో కూడా మేము ఎలా చేస్తామంటే ఒక చాప్టర్ చివరిలో వచ్చినప్పుడు ఆ చాప్టర్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటాం నెక్స్ట్ డే ఫ్రెష్ చాప్టర్ గా ఎంటర్ అవ్వడానికి. సో మనము నెక్స్ట్ సెషన్ విల్ బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్స్. 5 సూక్ష్మ రూపంలో ఉన్న అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకునే సెషన్ కాబట్టి మనం దానికి రెడీ అవుతాం. ఇక్కడ ఇంకా ఇంకా కొంచెం దాని గురించి నెక్స్ట్ సెషన్ గురించి చెప్పుకోవాలి అంటే ఇక చూడండి, ఇప్పటి వరకు చెప్పిన ఈ నామాలను సమీక్షించుకుంటే అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఎప్పుడు ఉండే తల్లి. అలాంటి అమ్మవారు చిదగ్నికుండ నుండి తనను తాను వ్యక్తం చేసుకుంది. ఆ వ్యక్తమైన రూపం ధ్యానం చేస్తే ఊహకి స్థూలంగా అందుతుంది. ఇప్పటి వరకు మనకి స్థూల రూపం గురించి ఇక్కడితో ఆగకూడదు. ఇక్కడితో ఆగకుండా మనం ఏం చేస్తున్నాము, ఆ స్థూల రూపం వెనకాల సూక్ష్మ రూపం ఒకటి ఉంది. ఉజ్జద్భాను సహస్రాభ సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత వరకు స్థూల రూప వర్ణన. ఈ స్థూల రూపంతో అమ్మవారు ఇప్పటి వరకు చేసిందంతా లీలా వర్ణనే. ఇక నుంచి సూక్ష్మ రూప వర్ణన. సూక్ష్మ రూపం అంటే మంత్రము. మన శరీరం అంతా మాంసమయము, దేవతా శరీరం మంత్రమయము. అందుకే విగ్రహం అంతా మంత్ర శరీరం. కాబట్టి మనం ఆ సూక్ష్మ రూప వర్ణన చేసుకోవడానికి మనం నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తున్నాం. కాబట్టి మనం ఈ రోజు ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తాము. ఈరోజు డేట్ ఎంత అయింది? 5th మే. 5th మే గురూజీ 20. చెప్పమ్మా. శుభకామన చేసేసి క్లోజ్ చేసేద్దామా? ఎస్ చేయాలి. శుభకామన చేయండి. రికార్డింగ్ ఆపేయచ్చు, శుభకామన స్టార్ట్ చేయండి.